ఎంతో భయభక్తితో దేవుని వాక్యాన్ని మంచి మనసుతో యోగ్యమైనట్టుగా అవలంబిస్తూ ప్రభు సన్నిధిలో కూర్చోండి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, డిస్టర్బ్ కాకుండా. హల్లెలూయా. ప్రియమైన దేవుని వలన మన ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రతి మనిషి పట్ల దేవునికి ఉన్న ప్రేమను, దైవత్వాన్ని ఈ లోకానికి కనుపరిచి తను తాను బలియాగం చేసుకున్నాడు. బాబు రీసౌండ్ వస్తుంది. ఆ బలియాగ త్యాగమే ఆయన ప్రేమ. హల్లెలూయా. అయితే దేవుని ప్రేమ ఒక వ్యక్తి పట్ల, ఒక మనిషి పట్ల ఎంత గొప్పదో, ఆ ప్రేమను మనం ఎలా కనుపరచాలో, ఎలా పొందుకోవాలో, దీన్ని మనం నేర్చుకోవడమే ఒక గొప్ప అనుభవం. చూడండి, మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే యేసు ప్రభుల వారు మంచి ఉపదేశాన్ని, పరసంబంధమైన విషయాలను ఆయన చెప్పాడు. దీంట్లో మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం ధ్యానం చేస్తాం. 20వ అధ్యాయంలో మొదటి నుంచి వెళ్ళి ధ్యానం చేస్తాం. ఈ రోజున వాక్యం టైటిల్ ఏంటంటే మొదటి వారు కడపటి వారు. కొంతమంది దేవుని ప్రేమను పొందుకొని ఆ ప్రేమను కోల్పోయే వాళ్ళు ఉంటారు. దేవునికి దగ్గరగా ఉండి దూరమైపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది దగ్గరగా ఉండి దూరమైపోయే వాళ్ళు ఉంటే, కొంతమంది దూరంలో ఉండి దగ్గర అయ్యే వాళ్ళు ఉంటారు. దేవుని స్థానము ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది పిల్లారా. దేవుని ప్రేమ అందరి పట్ల ఒకే విధంగా ఉంటుంది. అది ఎక్కువ తక్కువ అనేది నీవు నీ జీవితంలో దేవుని పట్ల నడుచుకునే రీతిని బట్టి, దేవుని అర్థం చేసుకునే దాన్ని బట్టి, దేవుని ప్రేమకు తగినట్టుగా నువ్వు ప్రవర్తించే దాన్ని బట్టి ఉంటుంది. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో ఆ మాటను చెప్పాడు. 20వ అధ్యాయం మొదటి నుంచి వెళ్ళి మనం ధ్యానం చేస్తాం. ఈ మొదటి వాక్యాన్ని ధ్యానం చేసే ముందు మనం ఫస్ట్ కింద ఉన్నటువంటి ప్రధాన వాక్యాన్ని చదివి మరలా ఈ మొదటి నుంచి వెళ్ళి 16వ వాక్యం చదివిన తర్వాత మరలా మొదటి నుంచి వెళ్ళి చదువుకుంటూ వస్తాం. 16వ వాక్యం గట్టిగా చదవాలి. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి, ఎక్కడ మనసు పెట్టకండి, మనసు పెట్టి వాక్యాన్ని వినండి. హల్లెలూయా. చదవండి. ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారు అగుదురు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఎందుకు ఈ మొదటి వారు కడపటి వారైతారు, కడపటి వారు మొదటి వారైతారని చెప్పాడంటే, అక్కడ దేవుని ప్రేమ మనుషుల పట్ల ప్రత్యక్షమైంది. ఆ ప్రేమను మనం పొందుకోవడానికి, పరసంబంధమైన ప్రేమను పొందుకోవడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు మొదటి వారు ఏమవుతారంట? కడపటి వారు. కడపటి వారు ఏమవుతారంట? మనం ఎన్నో సంవత్సరాలు దేవుని నమ్ముకొని దేవుని ప్రేమ పొందుకోకుండా తప్పిపోయే అవకాశం ఉంది. మనం ఎంత దూరంగా ఉండి దేవుని విరోధంగా బతికే సౌలు లాంటి వాళ్ళు కూడా దేవుని ప్రేమలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంటారు. ఎలా అనేది మనం మొదటి వాక్యం నుండి చదువుదాం. ఇప్పుడు ఎందుకు అలా మొదటి వారు వెనకటి వారు అవుతారు, వెనకటి వారు కడపటి వారు మొదటి వారు అవుతారంటే చదవండి. ఎలా అనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. చూడండి, పరలోక రాజ్యం అంతా కూడా ప్రేమే. ఆ పరలోక రాజ్యం మన మధ్యలో కూడా దిగి వస్తుంది. దేవుని రాజ్యం అంతా ప్రేమే. యేసు ప్రభుల వారు ప్రేమే, తండ్రి దేవుడు ప్రేమే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమే. ఆ ప్రేమను మనం పొందుకోవడానికి పరలోకంలో ఉన్న దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు బలియాగం చేసి ఇది నా ప్రేమ అని తన ప్రేమను రుజువుపరిచాడు. ఇప్పుడు ఆ ప్రేమలో ఫలిస్తూ, ఆ ప్రేమలో జీవిస్తున్న మనము ఆ ప్రేమను అందుకోకుండా కొంత రుచి చూచి మరలా వెనక్కి ఉంటాం. కారణం ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞను క్లారిటీగా దేవుడు మనకు చూపిస్తున్న ఆ ప్రేమలో ముందుకెళ్లకుండా కొన్ని పాపాలు మనుషుల్ని వెంటాడుతూ
యుక్తితో తెలివితో సాతాను యొక్క కీర్తి ద్వారా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనల్ని ఆ ప్రేమకు దూరం చేస్తూ ఉంటాయి. ఏ విధంగా మనం ఆ ప్రేమను కోల్పోతామో తర్వాత వాక్యం ద్వారా మీకు వివరిస్తాను. మీరు ఆయనతో చదివినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పోలి ఉన్నది. యజమానుడు అందరినీ ప్రేమిస్తాడు. ప్రేమించి ఆ ప్రేమను పంచడానికి తన పనిని అందరికీ అప్పగిస్తూ ఉంటాడు. అంతే కదా. మన ఇంట్లో ఒక యజమాని ఎవరంటే తండ్రి కదా. ఆ తండ్రి మనకు కూడా కొన్ని పనులు బాధ్యతలు అప్పగిస్తాడు. అప్పగించగా నువ్వు ఇది చేయి, ఆడపిల్లకు ఒక పని, మగపిల్లకు ఒక పని, అంతేనా. అనేకులకు ఒక పని పెట్టి తన తోటలో యజమానులు పని వారిని దాసుల్ని అందరినీ పెట్టి తన ప్రేమను పంచి చూపిస్తూ ఉంటాడు. మరి ఎలా ఆయన దగ్గర ఆ ప్రేమను మనం సంపాదించుకుంటాము? ఆ ప్రేమలో మొదటి వారు కడుపటి వారు అంటే మనం మొదట్లో ఉన్న వాళ్ళు కడుపటి వారిగా మారడానికి కారణం ఏంటిది? కడపట్లో ఉన్న మనం మొదటి వారిగా రావడానికి రీజన్ ఏందో మనం తెలుసుకుందాం. చదువుదాం. దాదాపు 9 గంటలకు వెళ్ళి మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇస్తునని వారితో చెప్పగా వారును వెళ్ళేది. దాదాపు 12 గంటలకు మరలా వెళ్ళి అలాగే చేసింది. దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూసి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగుగా వారు ఎవడును మమ్మల్ని ఊరికి పెట్టుకోవట్లేదు అనేది. అందుకతడు మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడని సాయంకాలం అయినప్పుడు ద్రాక్ష తోట యజమానుడు తన గృహను నిర్వాహకులతో చూచి పని వారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని వచ్చిన వారికి కూలి ఇవ్వమని చెప్పాను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు నుంచి ఒక దినారము చొప్పున తీసుకోండి. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుతుంది అనుకోలేదు, కానీ వారికి ఒక్క దినారము చొప్పున దొరికింది. హల్లెలూయా. ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ? ఒకటి ఉదయం 5 గంటలకు పోయిన బ్యాచ్ ఒకటి చెప్పాలి, 9 గంటలకు పోయిన బ్యాచ్ ఒకటి, 12 గంటలకు పోయిన బ్యాచ్ ఒకటి, 3 గంటలకు పోయిన బ్యాచ్ ఒకటి. ఎన్ని? 4 అయినాయా? 4. సాయంత్రం 5 గంటలకు పోయిన బ్యాచ్ ఇంకొకటి. ఎన్ని? 5 బ్యాచ్లు. ఈ 5 బ్యాచ్లు యేసు ప్రభుల వారి 5 పంచగాయాలకు గుర్తు. ఆయన మనల్ని ప్రేమించడానికి తన ప్రేమను ఆయన యొక్క గాయము ద్వారా మనకు కనుపరిచాడు. ఈ ప్రేమలో అందరికీ సమానమైన ప్రేమనే ఆయన పంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దెబ్బ ముందు దాకినా వెనక దాకినా. అయితే మన వాళ్ళు ముందు అంటే ఎక్కువగా మొదట్లో యేసు ప్రభువు వారిని నమ్ముకొని ఆ ప్రేమను రుచి చూచి ఆ ప్రేమను అవలంబించలేక ఆ ప్రేమలో ముందుకు వెళ్ళలేక అక్కడే ఆగిపోయేటువంటి వాళ్ళు మనకు కనబడతారు. అంటే మనం ఏమనుకుంటామంటే మనం ఎప్పటి నుంచో పుట్టుక నుంచి దేవుని నమ్ముకున్నాం కదా, మనకేమైనా ఇంకెక్కువగా దొరికిద్దేమో అనేటువంటి డౌట్ ఎప్పుడు వచ్చిందంటే అసలు మనము ఆయన ప్రేమను కోల్పోతూ ఆ ప్రేమలో సరైన విశ్వాసం లేక. ఇక్కడ గమనించండి, దేవుడు వారితో ఒడంబడిక చేసింది ఒకటే. ఏమని? నీకు ఇచ్చేదంతా 100. మనల్ని ఎంత ప్రేమించాడు ఆయన? 100% ప్రేమించాడు మనల్ని. ఏదైనా లోపం ఉందా? అయితే ఇప్పుడు ఆ ప్రేమను మనం ఎక్కువ తక్కువ అంటే మనం క్లారిటీగా మనం ఉన్నదంటే క్లారిటీగా మనం ఆ ప్రేమ మనం కాపాడుకోవాలంటే మనం ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమలో మనం ఉంటూ ఆ ప్రేమ జీవించకపోవడానికి మనం కొన్ని రీజన్స్ ఉంటాయి. మనకి ఏ ప్రేమతో ప్రేమించాడో అదే ప్రేమతో మనం మరలా దేవుణ్ణి ప్రేమించకపోవడం. ఇప్పుడు దేవుడు చెప్పింది కరెక్టే ఉంది. ఇక్కడ పనికొచ్చిన వాళ్ళందరికీ పెట్టాడు. వెనకొచ్చిన వాళ్ళకి ఎక్కువిస్తా, నీకు ముందొచ్చిన వాళ్ళకి తక్కువిస్తా అని దేవుడు అనలేదు. వాళ్ళకి ఇస్తున్నది మాత్రం 100 అంటే ఒక్క దేనారం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు వీళ్ళకి వచ్చిన బాధ ఏంటిది చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన బాధ ఏంటిది? మేము ముందొచ్చాం కాబట్టి ఎక్కువ ఇస్తాడని నువ్వెందుకు అలాగంటావు? నువ్వెందుకు అనుకుంటావు? అంటే మన వాళ్ళందరూ సీనియర్లు అండి, పరిశుద్ధులు ఉంటారు పెద్ద పెద్ద మినిస్ట్రీలో.
ఓ మేము 50 సంవత్సరాల భక్తులము, ఎక్కువ తక్కువ అనేది నువ్వు అనుకోకూడదు. దేవుని ప్రేమ అందరికీ సమానమే. అది ఎక్కువ పెరగాలి తక్కువ పెరగాలి అనేది నువ్వు ఆయన అర్థం చేసుకునే దాని మీద ఆధారపడి ఉంది. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మనం గమనిద్దాం కింద వాక్యం. ఏమనుకున్నారంట మొదట వచ్చిన వారు? నీకెవడు అనుకోమన్నాడు అంటే ఆశించడం నీ తప్పే, అనుకోవడము నీ తప్పే. నీకు ఇస్తానన్నది ఇవ్వకుండా నువ్వు బాధపడాలి. సంఘంలో పరిచర్యలో కొంత ఒడంబడిక మనకు దేవుని మీద ఉంటుంది. చూడండి, మనం కొంత నీతి చేసుకుంటూ దేవుని దగ్గరికి వస్తాం కదా, అప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, నేను కొంత నీతిగా ఉన్నప్పుడే దేవుడు నన్ను పట్టాడు కాబట్టి నాకు ఎక్కువగా ప్రేమ చూపిస్తాడేమో అని మనం అనుకుంటాం. అంతేనా? అదే కొద్దిగా ఘోరమైన పాపులు మనకు కనబడరు అనుకోండి, వాళ్ళకి దేవుడు ఎంత ప్రేమ చూపించాలనుకుంటాం మనం? చెప్పండి గట్టిగా. ఇదే కొలత మనకు కొలవబడేది. గట్టిగా చెప్పాలి. వాళ్ళకు దేవుడు తక్కువ చూస్తాడేమో, మనల్ని ఎక్కువ ప్రేమ పంచి పెడతాడేమో అని ఒక భ్రమలో మనం ఉంటాం. అంతేనా? అలా ఉండి కొంతమంది తెల్లబట్టలు వేసుకున్న భక్తులు పరిస్థితులు ఉన్నారండి బయట సంఘాల్లో. కొన్ని సంఘాల్లో కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగుంటో తెలుసా? మేము పెద్ద పెద్ద పరిశుద్ధులం అయిపోయాం కాబట్టి పాపుల పట్ల దేవుని ప్రేమ తక్కువ ఉంటుంది, మాకు మాత్రమే. దేవుని ప్రేమ ఎవరికైనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు కావాల్సిన ప్రేమ ఆయన నీకు ఇస్తున్నాడు, కానీ అది పొందుకోకుండా నువ్వు వెనకబడిపోతున్నావు అని దేవుడు చెప్తున్నాడు. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు కావడానికి రీజన్ ఏంటంటే మేము పరిశుద్ధులం అనే ఫీలింగ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన కూడా పరిశుద్ధుడే, కానీ ఆ పరిశుద్ధతలో ఏ ఫీలింగు ఉన్నదా? ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. యూదుల నుండి, ఇశ్రాయేలు ప్రజల నుండి మనం స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఎంతమంది పరిశుద్ధులు సంఘాల్లో బడాయితో గర్వముతో వెర్రవిగుతున్నారో ఒక్కొక్కరు బయట తీసి దేవుడు చూపిస్తాడు. వాక్యం ద్వారా ఒక్కొక్కరికి పడింది దెబ్బ. అందుకే వీళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ మేము మంచిగా మొదటి నుంచి దేవునితో ఉన్నాం మేము అని ఒక భ్రమలో ఉన్నారు వీళ్ళు. ఉంటే ఏంటి, దేవుడికి ఏమైనా ప్రేమ పంచడం తప్పు చేసి నీకు తక్కువ చేస్తున్నాడా? ఇస్తున్నాడు కదా. కానీ ఇప్పుడు బాధ వచ్చింది ఏంటిదంటే మేము మొదట వచ్చాం అంటే మొదటి నుంచి నీతిగా ఉన్న మేము, మా నీతి గొప్పది, మాకు ఎక్కువ ప్రేమ కావాలి. వెనకొచ్చిన వాళ్ళకు తక్కువ కావాలి. ఈ ఎక్కువ తక్కువ ఎందుకు అయిపోతుంది అనేది మనం తెలుసుకుందాం. మరి నీకు ఇచ్చేది ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎందుకు సనుగుతున్నావు, ఎందుకు గునుగుతున్నావు అంటే ఇక్కడ ఒక బాధ. ప్రభువే చెప్తున్నాడు ఆ మాటను. చదవండి కింద వాక్యాన్ని. చివరి వచ్చిన మీరు 1 గంట మాత్రమే పని చేసినాను, కష్టపడి ఎండ బాధ సహించి మాతో వారిని సమానము చేసిదివే అని ఇంటి యజమాని మీద కనుక్కొనేది. అబ్బో, ఇప్పుడు ఇంటి యజమాని ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన కోపం ఏంటిది? మేము పొద్దున్నే కష్టపడ్డాము, మాకు 100 ఇచ్చావు, నీకు ఎక్కిస్తానని తక్కువ ఇస్తే తప్పు. అంతేనా? ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. మేము పుట్టుక నుంచి ఇజ్రాయేల్ ప్రజలు అంటే మేము ఆ పుట్టుకే, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. అయితే మనం పుట్టుక నుంచి పరిశుద్ధులుగా దేవుని సంఘంలో ఉన్నప్పటికీ పాపముతో వచ్చే వారిని మనం ద్వేషిస్తే మనకు దేవుడు ఎక్కువ ఇవ్వడు. మనకి ఇస్తానన్నదే ఇస్తాడు, కానీ వాళ్ళకంటే ఎక్కువ మనకు ఆయన ప్రేమనివ్వడు. మనకదే ప్రేమ. అందుకే సుంకరి పరిచయుడి గురించి చెప్తాడు. సుంకరి ఏం చేశాడట? ఆకాశం వైపు కళ్ళెత్తుటకు నాకు చాలదని తను తాను తగ్గించుకున్నాడు. పరిచయుడు ఏం చేశాడంట? పైనుంచి వెళ్ళి ఒక తెల్ల వేషం వేసుకున్నాడు. నాకంటే శ్రేష్టమైన తెల్ల బట్టలు వేసుకొని, పైన వేసుకోవద్దని కాదు, లోపట కూడా ఉండాలి. లోపట్లేని బయట వేసుకొని ఏం ప్రయోజనం? నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను అని అది చేస్తున్నా అంటే తనలో ఈ నీతి, తనకున్న భక్తి మెరిసిపోతూ ప్రౌడ్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు అంతే కదా, నేను ఎప్పటి నుంచో నీతిగా ఉన్నావు, ఎప్పటి నుంచో పరిశుద్ధంగా ఉన్నావు, ఎప్పటి నుంచో దేవుని వెంబడిస్తున్నావు, ఎప్పటి నుంచో భక్తి చేస్తున్నావు అంటే నువ్వు ఎప్పటి నుంచి సీనియర్ అయినా 100 సంవత్సరాల క్రైస్తవుడు అయినా నీకిచ్చే ప్రేమే కడపట వచ్చే వారికి కూడా ఇస్తాడు. ఆమేన్. కానీ ఆ ప్రేమ పొందుకోకుండా ఆ ప్రేమ కూడా నువ్వు కోల్పోయే అవకాశం ఉంది. అందుకు దేవుడు ఏం చెప్తున్నాడు చూడు, మాకు ఎక్కువ దొరుకుతుందని వాళ్ళు అనుకుంటే దేవుడు ఏమంటున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా నీకు అన్యాయం చేయలే కదా, నీకు కావాల్సిన ప్రేమ నీకు పంచి పెడుతున్నప్పుడు నీకు అన్యాయం చేయలేదు, చేయనప్పుడు నీకు వచ్చిన మంట ఏంటిది? హల్లెలూయా.
కొంతమంది అంటేనండి, పోయిన వారం మనం ఏ వాక్యం విన్నాం? మీరేమి వినుచున్నారో, మీరు ఏ కొలత కొలుస్తారో మీకు అదే కొలత కదా. ఎందుకన్నాడు ఆ మాట అంటే, మనం అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు. మనమైతే దేవుడు క్షమించాలి అన్ని, కానీ ఇతరులను క్షమించాలంటే మనకు మనసు. ఇప్పుడు లూకాసు వార్తలోకి వెళ్దాం. అయితే యేసు ప్రభుల వారు మొదటి వారు కడపటి వారు అవుతాడు, కడపటి వారు మొదటి వారు అవుతారు అనడానికి ఒక రీజన్ ఉంది. మొట్టమొదటిగా మనం యోహాను సువార్తలోకి వెళ్దాం. 8వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. ఏంటిది అనేది మనం తెలుసుకుందాం ఈ రోజున లేఖనాల ద్వారా. 8వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. మరి ఒక్కప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములో ఉండి చనిపోవుదురు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వీళ్ళు యేసు ప్రభుల వారి కంటే ముందుగా దేవుని ప్రజలుగా ఉండి దైవ భక్తిలో ఎదిగిన వారు. యేసు ప్రభు ముందొచ్చాడా? ఏలియా ముందొచ్చాడా? మోషే ముందొచ్చాడా? వీళ్ళందరూ ఎవరు ముందొచ్చారు? ప్రవక్తలందరూ ముందొచ్చారు. ప్రధాన యాజకులు ఎవరు ముందొచ్చారు? కైఫా అనే ప్రధాన యాజకుడు, ఇంకా చాలా మంది ప్రధాన యాజకులు అందరూ కూడా ఉన్నారు. ముస్లింలందరూ పాత ప్రధాన యాజకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు వచ్చాడు. ఆయన అందరికంటే ముందు ఇప్పుడు దేవుడి రాజ్యంలో వెళ్తూ ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. వీళ్ళు మాత్రం కడపట పడిపోతున్నాడు. ముందుగా యేసు ప్రభు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, తండ్రిని చెప్పిన పనిలో ఆయన పని చేస్తూ ఆ పనిని సిలువలో సమాప్తం చేసి తండ్రి మీద తనకున్న ప్రేమను సంపూర్ణంగా కాపాడి, ఆయన ఈ లోకాన్ని ఎలా ప్రేమించమన్నాడో అలాగే ప్రేమించి ఆ ప్రేమను చూపించిన వాడే నజరేయుడైన యేసు. ఆ ప్రేమను పంచిపెట్టడంలో మనం వెనుకబడిపోతే మనం మొదటి వారం అయ్యుండి కూడా ఏమైపోతామంట. అయితే ఇక్కడ వచ్చిన అసలు ఎందుకు వెనుకబడిపోతారంటే, ఒక ఫీలింగ్ అటాక్ చేస్తూ ఉంటుంది చాలా మందికి. ఏంటిదా ఫీలింగ్ అంటే, మేము పరిశుద్ధులం. ఎంతో మంది సంఘాలను చూసినా, ఎంతో మంది సేవకులను చూసినా కొన్ని రోగాలు ఉంటాయండి. పెళ్లి కానోడేమో పెళ్ళైన ద్వేషిస్తాడు, పెళ్ళైనోడు పెళ్ళగాని ద్వేషిస్తాడు. అప్పుడు పరిశుద్ధత అంటే ఒకరినొకరు ద్వేషించుకోవడం కాదు, ప్రేమ కలిగి జీవించడం. యేసుక్రీస్తు ఏ విధంగా ఈ లోకాన్ని ప్రేమించాడో తన మాదిరి చూపించాడు. ఇప్పుడు యేసు ప్రభును వాళ్ళు అలాగే చేశారు. చూడండి, ఇప్పుడు ఎవడు పరిశుద్ధుడు అంటే, ప్రేమతో జీవించిన వాడే పరిశుద్ధుడు. ప్రేమ లేని పరిశుద్ధత ఆయనకి ఇష్టం ఉండదు. ఆమె చూద్దాం. ఇప్పుడు అదే యోహాను పత్రికలోనే, యోహాను సువార్త 8వ అధ్యాయంలోనే కింద చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, రైట్ సైడ్ కి. ఇక్కడ ఏమంటున్నాడు? 41వ వాక్యాన్ని చదువుదాం, 42వ వాక్యాన్ని చదువుదాం. 42, 8:42 చదవండి. యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. హల్లెలూయా. నా అంతట నేను రాలేదు, నేను దేవుని యుద్ధం నుండి వచ్చాను. మీరు ఒకవేళ దేవుని సంబంధులైతే మీరు నన్ను ప్రేమిస్తారు. కానీ ఇప్పుడు యేసు ప్రభుల వారిని వీళ్ళు ఏం చేశారండి? ద్వేషించారు. ఎలా ద్వేషించారు? మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే, లూకాసు వార్తలో చూసినట్లయితే, ఈయన పాపులతో తింటాడు, పాపులతో ఉంటాడు, పాపులతో సహవాసం చేస్తాడు, సమరయ స్త్రీని అమ్మ అంటాడు, పాపు స్త్రీని అమ్మ అంటాడు. అందుకే కింద చదవండి, ఏమంటున్నాడు? వాళ్ళు, మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు, మేము పైనుంచి ఊడిపడ్డ పరిశుద్ధులము అంటాడు. కొంతమంది ఉంటారండి, మా చర్చిలోనే ఉన్నారు కొంతమంది పరిశుద్ధులు, మామూలు పరిశుద్ధులు కాదు వాళ్ళు. వాళ్ళ పాపాలు సీక్రెట్గా ఒప్పుకుంటారండి. అదే ఇతరుల తప్పులు ఏమైనా కనబడితే వాళ్ళు క్షమించలేరు. వీళ్ళు అసలు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులకు ఉంటుంది పైన, ఇక్కడ కాదు. ఏ కొలతతో కొలిస్తే మనం అదే, మన పాపాలన్నీ మనం క్షమాపణ చేసుకుంటాం. ఎంత ఘోర పాపినే ఆయన ప్రేమిస్తాడా? ప్రేమించడా? గుర్తుపెట్టుకో, పాపిని ప్రేమించు కానీ పాపము చేయు. అర్థమవుతుందా? ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ద్వేషిస్తాడు. నువ్వు ద్వేషించాల్సింది పాపాన్ని, పాపిని కాదు. అయితే ఈ పరిశుద్ధులకు ఏముంది? యేసు ప్రభుల వారి గురించి ఏమంటున్నారు వాళ్ళు? చదవాలి. యేసు వారితో ఇట్లా, దేవుడు తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరెలా నా మాటలు గ్రహింపుకున్నారు? ఇక్కడ యేసు ప్రభుల వారేమో తండ్రిని
దేవుడు నన్ను పంపించండి ఆయన, మీరు నన్ను ప్రేమిస్తారన్నాడు. పైన చూద్దాం 41వ వాక్యం. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు వారితో చెప్పాను, అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు. అంటే ఏంటిది? యేసు ప్రభుల వారు వివాహం కాకుండానే మరియమ్మ కడుపులో పుట్టాడు, అవునా? వివాహం కాకుండా పుడితే ఏమైనట్టు? వ్యభిచారం వల్ల పుట్టినట్టే కదా. ఇండైరెక్ట్ గా యేసు ప్రభుల వారికి అలా చెప్తున్నారు వాళ్ళు. ఎవరండి వీళ్ళందరూ? చెప్పండి గట్టిగా. పరిశుద్ధులండి, మహాపరిశుద్ధులు వీళ్ళు. కానీ వీళ్ళలో ఉన్న పాపం ఏం తెలుసా? శరీరము, ఆత్మ. కొంతమంది అంతే, నువ్వు పరిశుద్ధుడు అనేది ఏదో మనం కొన్ని కనెక్షన్లు కట్ చేసుకొని ఉంటే అది కాదు పరిశుద్ధత. మన ప్రేమలో కనబడుతుంది నిజమైన పరిశుద్ధత అనేది. ఆమె ఇప్పుడు ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఆయన పాపులతో స్నేహం చేస్తున్నాడని సనగడము, గూనగడం అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు జక్కయ్య పాపినా పరిశుద్ధుడా? పాపిని ప్రేమించాడు కానీ పాపం ఆయన చేశాడా? నీకు దమ్ముంటే ఎవడైనా పాపిని కంటి ముంగట కనబడితే ఆ పాపిని మార్చడానికి నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ ప్రేమతో వారిని చెరదీసి నీలో ఉన్న పరిశుద్ధుల వారిని కనపరిచి నీ ప్రేమను కనుపరచు, వాళ్ళు మారుతారు. కానీ కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే ఎంతో పెద్ద పెద్ద బోలలు వేసుకొని తిరుగుతారు. నేను కొన్ని మినిస్ట్రీలో చూసిన లుంగిలు వేసుకొని మీషాలు గీక్కొని ఒక్కొక్కడు కూడా పరిశుద్ధుడు. మామూలు పరిశుద్ధులు లేరండి భూమి మీద. వాళ్ళకు ఉంటది కదా ద్వేషము, మామూలు ద్వేషాలు ఉండవండి. వీళ్ళు పరిశుద్ధుల, వీళ్ళు సియోను రాజ్యంలో పోయేటోళ్ళ. వాళ్ళని చూస్తే వీళ్ళు సియోను పోతారు అసలు. వీళ్ళు పేరుకేమో సియోను, చేసేదేమో లోకం. ఆయన పరిశుద్ధులు ఏముంటో తెలుసా? అణువణువు ప్రేమే ఉంటది, ద్వేషం ఉండదు ఆయనలో. ఆమేన్. వీళ్ళు పరిశుద్ధులని తెల్లబట్టలు వేసుకొని అందరిని ద్వేషిస్తారు, పెళ్ళైనోళ్ళని పెళ్లి కానోళ్ళని. యేసు ప్రభు నీకంటే ప్రధాన యాజకుడు ఆయన. ఆయన తన జీవితాంతం నాజీరు చేసుకున్న మహాగణుడు. పాపినైనా పెళ్ళైనోళ్ళనైనా లోకంలో ఎలాంటి ఘోర పాపినైనా ప్రేమించాడే గాని నేను పరిశుద్ధుననే ఫీలింగ్ తన జీవితంలో ఎప్పుడు రానియలేదు. అందుకే ఆయన ఎప్పుడు మొదటివాడే. ఆయనలా జీవిస్తే నువ్వు మొదటే ఉంటావు కానీ ఎప్పుడు వెనకబడిపోవు. ఎలా వెనకబడిపోతావో చెప్తా. 7వ అధ్యాయము లూకా సువార్త 7వ అధ్యాయము చదువుదాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 36వ వచనం చదవండి. 7:36. నేను ఒకరిలో లోపాలు తీయాలనే ఉద్దేశం నాకు లేదు, అందరూ అలాగ లేరు, కొంతమంది గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ దినాల్లో లైవ్ పెట్టుకున్న వీడియోలో ఏది చెప్పినా అదొక వైరల్ గా చూపిస్తూ ఉన్నాను. అందరి గురించి చెప్పట్లేదు. కాకుంటే నేను కూడా తెల్లబట్టలు వేసుకుంటాను, నేను కూడా పరిశుద్ధంగా ఉండడానికి నాజీరు చేసుకొని ఉన్నాను. అయినా ఎవరిని నేను ద్వేషించను. నా పరిశుద్ధుల్లో ఎప్పుడు దేవుడు ప్రేమై ఉంటాడు, ద్వేషం అనేది కనబడదు. నువ్వు యేసుక్రీస్తులా మారు, యేసుక్రీస్తు ప్రేమను పంచిపెట్టు. కానీ ఒక పరిశుద్ధుడిని పరిశుద్ధురాల్ని మేము సియోను కోసమే సమర్పించుకున్నామని చెప్పేసి కొంతమంది ఆడపిల్లలతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఎంత పరిశుద్ధులంటే అబ్బా వీళ్ళట సియోన్లో పోతారంట. మన భక్తుడు అమ్మాయితో ఇట్లా తల కింద పెట్టుకొని ఇటు కళ్ళు మూసుకొని కింద తల పెట్టుకొని మాట ఏమైందిరా అంటే నాకు శోధన వస్తుంది బ్రదర్. పాప స్త్రీని చూశాడు కదా దేవుడు. చూడలేదా బ్రదర్? చెప్పు. చూసినప్పుడు అమ్మా నీ పాపాలు నాకు కనబడుతున్నాయి, నాకు అన్నీ తెలుసు, భూమి మీద నేను రాస్తాను కాబట్టి నేను చూడలేకపోతున్నా అన్నాడా? మా దగ్గర ఉన్నారులే, మా సంఘంలోనే ఉన్నారు పరిశుద్ధులు, మామూలు పరిశుద్ధులు కాదు వాళ్ళు. అక్కడ ఉండనే ఉండరు, దూరం పోతా అంటారు. అక్కడ ఉండాలంటేనే ఇష్టపడరు పరిశుద్ధులు. వీళ్ళకు ఉంటది కదా పైన. చూడండి, ఒక వ్యక్తి యేసు ప్రభుల వారిని నువ్వు జాగ్రత్త తీసుకో, తప్పేం లేదు, జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి తెలుసా? లోకములు. ఆ జాగ్రత్త ఏంటి తెలుసా? నన్ను దేవుడు ప్రేమించినట్టుగా నేను ఇతరులను ప్రేమిస్తున్నానో లేదు, అది నీకు కావాల్సిన జాగ్రత్త. ఆమేన్. ఆయన పాపిని ప్రేమించాడే గాని పాపాన్ని ప్రేమించలేదు. నువ్వు ద్వేషించాల్సింది మనిషిలో ఉన్న పాపాన్ని, మనిషిని కాదు. వాళ్ళందరూ రాళ్ళు తీసుకొని కొట్టడానికి వచ్చారు, కానీ యేసు ప్రభు అన్నాడు, అమ్మా నేను కూడా నీకు ఏ శిక్షను. వాళ్ళు ద్వేషకులు. పరిశుద్ధులు అంటే ఎవరంట?
ఈమె ఎవరితో ఇక్కడ పరిశుద్ధుడు ఉన్నాడు, ఒక పరిశుద్ధిని చదవండి. ఈ పరిశుద్ధిని భక్తి ఏంటో. పరిసయ్యులలో పరిశుద్ధుడు. ఈ పరిసయ్యుడు ఎప్పుడు పై వేసి అనే అంటాడు. తెల్లబట్టలు వేసుకుంటాడు, నాలాగా పెంచుకోమంటే పెంచుకుంటాడు. పై వేషాలు కాదు, లోపల మారిన తర్వాతనే బయట తెల్ల బట్టలు వేసుకోవాలి. లోపల మారకుండా పైన వేసుకుంటే జడ్జిమెంట్ ఉంటుంది. అక్కడ ప్రకటన గ్రంథంలో ఉంది, ఈ తెల్లటి వస్త్రాలు వేసుకున్న వారు ఎవరు అంటే గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్నవారు. వారు ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధంగా కాపాడుకున్నవారు. వస్త్రాలు కూడా వాక్యాలు ఉన్నాయి. ఎవరు వేసుకోవాలి తెలుసా? తెల్లటి బట్టలు. ప్రాణాత్మ దేహములో పరిశుద్ధమైన ప్రేమను నింపుకున్నవారు. అపవిత్రమైన ప్రేమ వేరే, దేవుని పరిశుద్ధమైన ప్రేమ వేరే. ప్రైజ్ ది లార్డ్. అంతే. చూద్దాం, వాక్యంలో చూద్దాం. ఒక పరిశుద్ధుడు ఉన్నాడు ఇక్కడ. ఎవరు పిలుచుకున్నాడంట? భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి, యేసు ప్రభువుల వారు అందరినీ ప్రేమిస్తాడండి. నువ్వు ఫస్ట్ 100 మార్కులు ఎక్కడ సంపాదిస్తావు తెలుసా? నీకు 100 దేనారం ఎప్పుడు ఇస్తాడు తెలుసా? 1 దేనారం ఇస్తాడంటే ఈ 1 దేనారం నీకు ఎప్పుడు ఇస్తాడు తెలుసా? నువ్వు అందరి పట్ల సమానమైన ప్రేమను పంచిపెట్టాలి. నువ్వు ఎంత పరిశుద్ధుడు అయినా నీకు పరలోకంలో ఇచ్చే తలాంతో ఆయన ఇస్తాడు. నీకంతే, వాళ్ళకు కూడా గంతే. నువ్వు ప్రేమ పంచలేకుండా అది కూడా పోతుంది. మొదటి ఓడికి ఏమైపోతావు? అందుకే నేను అందరినీ ప్రేమించే గుణం నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుల వారు అలాగే జీవించారు, నేను కూడా అలాగే ఉంటాను. ఆమేన్. నువ్వు అలాగే ఉండాలి, లేకుంటే నువ్వేమైపోతావు? ఎంత సీనియర్ అయినా జూనియర్ అయిపోతావు. ఇప్పుడు ఇక సీనియర్ ఉన్నాడు ఇక్కడ, భక్తుడు, పెద్ద భక్తుడు. ఏమంటాడు చూడండి, యేసు ప్రభువుల వారిని ప్రేమించి యేసు ప్రభువుల వారిని అక్కడ చేర్చుకొని, అయ్యా యేసు పరిసయ్యుని ఇంట కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడలా, ఓహో ఇతను బ్రదర్ అయిన ఎడలా వేసుకోండిగా, ఇతను మీసాలు గీక్కునే సంగపోడైనా వేసుకో దెబ్బ, వెంట్రుకలు పెంచుకుంటే ఆమద బ్రదర్ అయినా వేసుకో దెబ్బ, అందరినీ నేను బతకను, ఎవరిని బతకని. వీడు సియోను సంఘం పెట్టుకున్నా, వీడు సిఎల్సి క్రీస్తు ప్రేమ మందిరం పెట్టుకున్నా, మనం బతకద్దు, ఎవరిని బతకనియద్దు. బతికేది జీవవాక్యమే. ఆమేన్. నువ్వు ఎంత పెద్ద యెరూషలేము పోవాలనుకున్నా, నువ్వు పుట్టుక క్రైస్తవుడివి అయినా జడ్జిమెంట్ అందరికి ఉంటుంది దేవుని దగ్గర. ఒకటి తలాంతు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను మనం ప్రేమిస్తే, మనము ఆయన ప్రేమ 10 మందికి పంచిపెడుతుంటే, మనం అదే ప్రేమను కలిగి ఆ ప్రేమలో చివరి వరకు ఉండాలి. ఆమేన్. ఆ ప్రేమను పంచిపెడుతూ ఉండాలి. చూడండి, అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చొని ఉన్నాడు. చదవండి. ఈయన ప్రవక్త అయిన ఎడల అంటే ఒక బిట్ ఉంటుంది అన్నమాట. అంటే నేను చాలా మంది పరిశుద్ధులను చూశాను భూమి మీద. అయ్యో ఈయన సమర్పించుకున్నాడు బ్రదర్, ఆయన దగ్గర నువ్వు ఎక్కువ మాట్లాడద్దు, సమర్పించుకున్నాడు. ఇక ఇట్లా కళ్ళు మూసుకొని ఆయన మాట్లాడతాడు. సిస్టర్, బ్రదర్. ఇక కొంతమంది కనిపెడుతూనే ఉంటారు తెల్లారి వరకు. ఏం చేస్తాడు, ఎవరితో మాట్లాడుతాడు, ఏమేం చేస్తాడు. ఇదే లోకం వాళ్ళది. అనుమానపో నీకు నిద్ర ఏడొచ్చిద్ది, అనుమానపడ్డు నిద్ర పట్టిద్ది ఆ భూమి మీద. మీరు ఎప్పుడైనా చూడండి, మీరు ఎప్పుడప్పుడు అనుమానపు రోగాలు తగ్గించుకున్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. అది కనిపెట్టుకుంటూ ఉంటాడు. వీడు పోతా అంటే ఏం చేస్తా అంటే, వీడు పరిశుద్ధుడేనా? యేసు ఏంద్రా పాపులతో కూర్చొని తింటున్నాడు, ఈ పాప స్త్రీ దగ్గర కూర్చున్నాడు ఎంతరా? పరిశుద్ధుడు అంటే ఎలా ఉండాలరా? ఎవరిని ముట్టనీయకుండా ఉంటేనే ఈయన పరిశుద్ధుడు తెలుసా? ఇక వీళ్ళే కడపటి వారుగా మారిపోయి, పాపిని ప్రేమిస్తాడు గాని పాపము చేయని వాడే పరిశుద్ధుడా. హల్లెలూయా. ఎంతో మంది లోపాలు వెతకాలని చూశారు యేసు ప్రభు దగ్గర, ఎక్కడ దొరకలే ఆయన. వీడు మొదటోడే వెనకైపోతున్నాడు. చూడు ఎలా వెనకైపోయాడో చూద్దాం ఇప్పుడు మనం వాక్యం ద్వారా. ఇప్పుడు ఒకళ్ళు అంతే కదా, ప్రవక్త అంటే ఎవరి దగ్గరికి రానిస్తారా?
రానిస్తారా? నిన్నటి రోజున ఎంజంలో చిన్న పిల్లలకు చాలా భయంకరమైన సంగులలో కొడుకు కూడా ఉన్నాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అక్కడ మా భక్తులకు చేస్తుంటే వేరే వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, ఇప్పటి నుంచో సీనియర్ వాళ్ళు కూడా పరిశుద్ధులే. ఆ పరిశుద్ధుడు ఇంకొకరికి ప్రార్థన చేయడానికి వాళ్ళు పిలిపించారట. ఏం తక్కువ నన్ను చూశాడు ఆయన. ప్రైజ్ లార్డ్ బ్రదర్ అన్నాడు. ప్రైజ్ లార్డ్ నాన్న, అయ్యా మా కొడుకు కూడా చాలా సిక్ అయి ఉన్నాడు, ప్రార్థన చేస్తారా మీరు అన్నాడు. యేసుక్రీస్తు ప్రేమ అందరికీ ఒకటే. నీ సంఘం నా సంఘంగా తమ్ముడు ఇంత ముందు పాట పాడితే మీరు పాడలేకపోయారు. దేవుని ప్రేమలో అందరూ ఒకటే. ఆమేన్. ఆ ప్రేమతో కలవకుండా ఆయన ఎవరో అన్నట్టుగా మీరు చూస్తే దేవుడు కూడా మిమ్మల్ని ఎవరో అన్నట్టుగా చూస్తాడు. అందరూ యేసుక్రీస్తు ప్రేమలో ఊడిపడ్డ ప్రజలు. ఆ చిన్న బాబుని తీసుకొచ్చి ప్రార్థన చేస్తారా బ్రదర్ అంటే, నువ్వు ఏ మినిస్ట్రీకి పోయినావు అనేది ఐ డోంట్ కేర్. నువ్వు యేసుక్రీస్తుని ప్రేమ కలిగి జీవిస్తే చాలు. పోయి ప్రార్థన చేశాను. బయటకు వచ్చాడు. అయ్యా, నేను ఇన్ని రోజులు కృంగి బాధపడుతూ ఉన్నాను నా పిల్లల విషయంలో. మా అయ్యగారికి ఫోన్ చేస్తే రాలేదు. ఆయన పెద్ద ప్రవక్త కాబట్టి వచ్చి చేసే పరిస్థితి లేదు. నువ్వు చూస్తే సాక్షాత్తు యేసుప్రభుల వారిని చూసినట్టే ఉంది. కానీ నువ్వు మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే యేసయ్య మాకు ప్రార్థన చేసినట్టు ఉందయ్యా. మరి ఆయన ఎందుకు రాలేదంటే ఆయన పెద్ద ప్రవక్త అట. ఆయన రాలేడంట. కుర్చీ దిగలేడంట సింహాసనం. దేవుడే దీనుడే ఈ లోకానికి వచ్చాడు పాపుల మధ్యలో. ఆయన ప్రేమ మూలంగానే దేవుని కుమారుడు అనిపించుకున్నాడు. తమ్ముడా చెల్లి, నువ్వు దేవుళ్ళు మొదటి స్థానం కోల్పోయేది ఇక్కడే. నువ్వు మొదట అందరినీ ప్రేమించడం నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించు, కానీ పాపాన్ని కాదు, పరిశుద్ధతను. ఆ పరిశుద్ధతలో తగ్గింపు దీనత్వం ఉంటది. నువ్వు పాపి దగ్గరికి పోతే నువ్వు పాపంలో పడిపోవు, కానీ నువ్వు పాపి మారు మనసు కొరకు ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రేమలో వారిని నడిపించాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధుడు ఒక బిట్టు మీద ఉన్నాడు. ఈ పరిశుద్ధుడు ఎలాంటి పరిశుద్ధుడు అంటే, ఈయన సియోను ప్రార్థనా మందిరం పెట్టుకున్నట్టు అనుకో. ఒకప్పుడు నేను అదే పెట్టుకున్నాను కదా, ఒకప్పుడు అందరూ అలాగే పెట్టుకున్నారు కదా. పోనీ ఈయన ఒక పెద్ద హోసన్న మందిరంలో అంటాడు అనుకో. అంతేందుకు ఇక వాళ్ళు వేరే డౌట్గా అనుకుంటారు కాబట్టి సిఎల్సి మినిస్ట్రీ మనదే మినిస్ట్రీ పెట్టుకున్నాను అనుకో. నేను ఏ మినిస్ట్రీ పెట్టుకుంటే ఏముంది? ఇప్పుడు దేవునికి కావాల్సింది ఏంటిది? ప్రేమ కదా. మనం ఆయన పట్ల చూపించవలసింది ఏమున్నది? ఏం నోరొత్తలేదు బయటికి. దైవజను నువ్వు ప్రేమిస్తున్నావు అని ఒక భ్రమలో ఉన్నావు, కానీ నువ్వు ఏం ప్రేమ కలిగి ఉన్నావు? దేవుని ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు, కానీ దేవుని మీద నీకు ఏం ప్రేమ ఉంది? ఈ నా సహోదరులను మీరు ఆకలైనప్పుడు అన్నం పెడితే నాకు పెట్టినట్టే అన్నాడు. ఎందుకు తెలుసా? ఆ సహోదరులు వేరే కాదు, యేసు ప్రభు. ఆయన అనుకుంటున్నాడు యేసు ప్రభుని ప్రేమిస్తేనే అందరినీ ప్రేమించినట్టు అనుకుంటున్నాడు, కానీ యేసు ప్రభుని కూడా వాడు ప్రేమించలేకపోతున్నాడు. పరిశుద్ధుడు కదా, ఆయనకు ఒక బిట్టు ఉంది. ప్రవక్తలు కాబట్టి ఎలా ఉండాలండి తెలుసా? ఓ ఓ ఓ ఓ ఓ మేము పరిశుద్ధులము, మేము ఎవరి దగ్గరికి రానియద్దు, ఎవరి దగ్గర ఉండద్దు. ఎవరి దగ్గర ఉంటే ఏదో అయిపోతుంది, మేమేదో పాపం. నువ్వే గింత బలహీనుడిగా బతుకుతే లోకాన్ని నువ్వేం లాగుతావురా పిల్లగా? నువ్వు భయపడాల్సింది దేవుని ప్రేమకు దూరం అవుతావేమోనని. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమ నీకుంటే చాలు, ఎంతటి ఘోర పాపినైనా మార్చగల దమ్ముని ఆయన ఇస్తాడు. చదివారా? ఈయన ప్రవక్త అయిన ఎడలా అంటే ప్రవక్తలకు ఉండే బుద్ధి ఏం తెలుసా? పాపులకు దూరం ఉంటారా, దగ్గర ఉంటారా? హలో, నేను కొంతమంది పరిస్థితులను చూశాను చెప్పాను కదా. నాలాగా తెల్లబట్టలు వేసుకున్నట్టు చాలా మందిని చూశాను రా అబ్బాయి. ఎండ్రా నీకు ఆంధ్ర భాషలో చెప్పిస్తే నేను అది పరిశుద్ధుడు అంట. అయ్యో దగ్గరికి రానేట్టు అబ్బాయి. ఇంకొంతమంది పరిశుద్ధులు ఉన్నారు. ఇంక వీళ్ళంటే పరిశుద్ధులు తెలుసా? పెళ్లి చేసుకోలేదంటే జాలీగా వాడిని ఒక విధంగా చూస్తారు. ఇక వీళ్ళేనండి వెనకబడిపోయేది. వీళ్ళు అలా చూస్తారు, వాళ్ళేమో ఇలా చూస్తారు. ఇలా కోణం అంతా దరిద్రపు కోణమే, మంచి కోణం లేదు. అందుకే వెనకబడిపోతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే వెనకబడిపోతారు. ప్రేమలో నువ్వు ముందుండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఏంటిదని చూడకూడదు. అది నిందైనా అవమానమైనా. యేసు ప్రభువు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు పాప స్త్రీ దగ్గర వచ్చి ఆయన పాదాలు కడుగుతుంటే, ఈయన ప్రవక్త అయిన ఎడల ఈయన ఒక హై స్టెప్ లో ఉండాలి కదా. ఎవరిని అంటకుండా, ముట్టకుండా, చూడకుండా
మనోళ్ళు ఎలా ఉంటారు తెలుసా? మాట్లాడనే మాట్లాడు. కొంతమంది చూస్తూనే ఉంటారు, కొంతమంది చూడకుండా అసలుకే చూడరు. ఎప్పుడు చూడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ నీకు ఒక అనుభవం రావాలి. ఆ ప్రేమను పంచిపెట్టే స్వభావం నీకు రావాలి ఫస్ట్. ఆమేన్. చెత్త అంటే చూస్తున్నావు అంటే నీదేం ప్రేమరా నాయన, నీదేం పరిశుద్ధితోరా బాబు. నశించుతున్నాను వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి. ఆయన పరిశుద్ధుడు కాడా? పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆమేన్. పాపి మీద జాలి పడతాడే గాని పాపాన్ని జాలిపడాడు. పాపిని రక్షించుకోవడానికి వచ్చిన పరిశుద్ధుడు ఆయన. మన పరిశుద్ధులు ఎలాంటి వాళ్ళు? మేము పరిశుద్ధులము. దీంట్లో కూడా కొన్ని డినామినేషన్స్ ఉన్నాయండి. ఏంటిదంట? నేను బిడ్లారా అందరికి అలా చెప్పట్లేదు, దయచేసి ఇవి లైవ్ చూస్తున్న వారు నాకు అబద్ధంగా ఆలోచించకండి. డీప్ ఎందుకు వస్తుంట, సీప్ ఎందుకు వస్తుంట, ఆప్ ఎందుకు వస్తుంట, ఈడు అదంట, ఈయన ఈ బ్రాంచ్ అంట, ఆ బ్రాంచ్ అంట. గల్తీలు రాసిన పరిస్థితి, క్రీస్తునందు దాసుడు లేడు, స్వతంత్రుడు లేడు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదమును లేదు. యేసుక్రీస్తు ప్రేమలో అందరూ ఒక్కటే. అందరి కొలిసే కొలత. నువ్వు ఎక్కువ దొరికిద్దని నువ్వు ఏదేదో వేషాలు వేసుకొని నువ్వు ఏంది గీక్కున్నా, ఎన్ని దరిద్ర వేషాలు వేసినా నీకు ఇచ్చే ప్రేమ ఏమంటున్నాడు? స్నేహితుడా, నీకు ఇత్తనన్న ప్రేమని నీయకున్నానా? హల్లెలూయా. కానీ నువ్వు నాకు ఎలా కొలుతున్నావు చూడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈయన ప్రవక్త అయిన ఎడలా చదువుతాముడు తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఏంటిదంట? ఏమైనా మర్యాద ఉందా? హలో, కొరింథీయులకు 13వ అధ్యాయంలో చదువుకో. ప్రేమ అమర్యాదగా. యేసు ప్రభు ఏమో అమ్మా అని పిలుస్తాడు పాపిని, నువ్వేమో ఎవతది ఎవడాడు? పరిశుద్ధులండి. బాగా చెప్పావు అబ్బాయి, పరిశుద్ధులు. అది ఇదే వాడు వీడు. ఆయన మాటలో ఏ లోపము ఉండదండి. నువ్వు ఘోరపాపివైనా నిన్ను పిలిచే ప్రేమ చెరగని అనుబంధం ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాగని వాళ్ళతోనే నిమగ్నం అయిపో అనట్లేదు. కొంతమంది దగ్గరికి రా అంటే మొత్తం అటే కొట్టుకోపోతారు, దూరం ఉండరా అంటే మనం అటే కొట్టుకోపోతారు, ఇటు రారా అంటే నెచ్చుకొచ్చి కూర్చుంటారు. ఇదే క్రమం లేని జీవితం. క్రమం ఉండాలి దేనికైనా. చదివారా బిడ్డలారా? చదువు. చూసినవా ఎలా ద్వేషిస్తున్నాడు తన మనసులో? ఎవరితో ఎట్లాంటిదో దీని బతుకు నాకు తెలియదా? నీ బతుకు నాకు తెలుసు. నీ జాతకం, నా జాతకం, అందరి జాతకాలు ఎవరికి తెలుసు? అన్నాడు అట్లా నీకు దేవుడు? పరిశుద్ధుడా, ఎంత కూర్చున్న పరిశుద్ధులారా చెప్పండి అన్నాడా? దీని జాతకం నాకు, మరి నీ జాతకం ఎవరికి తెలుసు? నాకు తెలుసురా. నేను ఎప్పుడు అలా చూడలేదే. నేను చూశానా? అవా నీ జాతకమే నాకు తెలుసు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే మొత్తం చూపిస్తాడు నాకు. ఒక్కటి ఉండదు. నీ చిన్న పాప నుంచి వెళ్ళి ఏరి కూర్చోబోసినా కానీ చూపిస్తాడు నాకు. ముసలిదానం అయ్యే వరకు, ముసలోడు అయ్యేంత వరకు. కానీ బైబిల్ ఏమంటారు తెలుసా? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, ఆయన మంచి వారిని చెడ్డవారిని చూస్తూ ఉంటాడు కానీ ద్వేషించాడు. ఆయన పాపిని ప్రేమించి పాపి కొరకు ప్రాణం పెట్టిన మహాప్రేమమూర్తి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు. మహాఘనుడు ఆయన. జాగ్రత్తలు తీసుకో. నువ్వు బలహీనుడు అయితే ప్రార్థన చేయి. తండ్రి, నువ్వు ఒక పాపిని అమ్మాని ప్రేమించే ప్రేమ నీలో ఉంది, నీ కనెక్షన్ నాకు కావాలి, నాకు ఇస్తావా అంటే ఆయన నీకు పవర్ ఇంజెక్షన్ ఇస్తాడు కొడక. హల్లెలూయా. ఆయన పవర్ ఇంజెక్షన్ ఇస్తాడు చెల్లెమ్మ. నీకు ఇస్తే మళ్ళా వాడు వీడనే మాటలు నీలో రావు. ఎలాగొస్తా తెలుసా? అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు. ప్రేమ అమర్యాదగా. ఇప్పుడు ఈయన ఆ మాట్లాడుతున్నాడు, పరిశుద్ధుడు అండి, పరిశుద్ధుడు. నీ మాటలోనే పరిశుద్ధత లేదురా, ఇంకా నువ్వేం పరిశుద్ధుడివి? ఏమన్నాడు? యువతి ఎటువంటిదో ఎరిగి ఉంది. ఇది అబ్బా ఎంత ఘోరమైన మనసు అండి. అసలు దుర్మార్గుడు వీడు. ఇవి పైకి తెల్లబొట్లు వేసుకున్నాడే కానీ నాలాంటోడే అనుకోరాదు. నా మీద చెప్పుకోవాలి, చెప్పుకుంటేనే అందరికీ తెలిసింది. ఎందుకంటే చాలా మందికి అనుమానాలు ఉంటాయి, నాకెడ చెప్తాడోనని.
పైన కాదు వేషం వేసుకునేది, లోపల రావాలి ప్రేమ. ఈమె ఎట్లాంటిదో తెలిసి ఉంటే, నువ్వు పాపములో కొట్టుకొని పోతున్నావు, నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. పాపం అంటే ఏదైనా పాపమేనండి. అసలు ఘోరమైన పాపం ఏం తెలుసా? ఒక వ్యక్తిని ద్వేషించడం కంటే ఇంకొక పాపం ఏది? తెల్లబట్టలు వేసుకుని ఇతరులను ద్వేషించేవాడు సియోన్లో పోడు, ఇక్కడే చిక్కిపోతాడు. చెప్తున్నా, నేను చెప్పాను కదా వారంలో. మోషే కానాను మినిస్ట్రీ పెట్టుకొని మినిస్ట్రీలో ఎందుకు పోలేదో రీజన్ చెప్పాను. మరి యెహోషువ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో అప్లోడ్ చేశాను వీడియో. ఇవన్నీ దేవుని మాటలే, నేను ఎగిరిపోవడానికి కాదు. ఇది చెప్పినంత సేపే. తర్వాత నేను మీతో కలిసి ప్రార్థన చేసుకుని ఏ టైంలో ఎలాగుండాలో వెళ్తూనే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనలో కార్యసిద్ధి చేయగలవాడు దేవుడే, గాని మనం చేయదగింది ఏమీ నా బలము కాదు, నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు, అంత కృపయే. ఒకవేళ నువ్వు ఒక స్టెప్లో నువ్వు ఉంటే ఉండు, కానీ నువ్వు చేయాల్సిన పని ఏం తెలుసా? ఇతరులను ద్వేషించకూడదు. వీళ్ళు సియోను కాదు, నరకానికి వెళ్తారు వీళ్ళు ద్వేషించే వాళ్ళు. నేను కాదు, వాక్యమే ఆధారం దానికి. ఇప్పుడు ఆ వాక్యాధారాలతో చూపిస్తా మీకు నేను. ఈమె ఎవతియో ఎలాంటిదో, ఇది ఏంటిదట, ఇక బాగా హైలైట్ చేసి చూపిస్తా చూడండి. ఇది ఇక నేను ఇట్లా ఎక్కడి నుంచి చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇది దీని బతుకు, ఇది ఏంతోటి కూకొని అన్న అక్కడే అన్నం తింటాడు రా, నువ్వు బయటికి పోరా. చూడొకసారి కిటికీలోకి వెళ్ళి, అది పాపస్త్రీ కాదురా, నువ్వెవడివి? లోపల ద్వేషించే పెద్ద దుర్మార్గుడివే నువ్వు కదా. పాపిని ప్రేమించితివి, పరిరక్షణ కలిగించితివి, అనురాగ మందు అనురాగ పాడు పాడు. ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా, ధనుడా గుణశేఖరుడా నా యేసు రాజా, ప్రేమకు ప్రతిరూపం నీవే యేసయ్యా, ప్రేమకు ప్రతిరూపం నీవే. పాపిని అనురించితి, పరివర్తన కలిగించి, అనురాగ క్షేత్రమందు హరింపతి, అనురాగ క్షేత్రమందు నలురా దశితరుడా నా యేసు రాజా, నలురా దశితరుడా. యేసుప్రభుల వారు పరలోకంలో తండ్రి దగ్గర ఉండేటువంటి దైవ కుమారుడు, దేవదూతలతో మహిమ పొందుకునే దేవుడు ఈ లోకానికి శరీరధారిగా పశువుల పాకలో. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధులో తగ్గింపు ఉంది. ఈ పరిశుద్ధుల్లో గర్వమే ఎక్కువ ఉంటుంది. ఎక్కడ చూసినా ఊపుకునుడే. అంతరంగంలో కూడా పాపం ఉంటుందండి. ఎంత పరిశుద్ధుడు అంటే దాని గురించి ఆయన చెప్పడానికి భాషలే సరిపోవు. ఇవన్నీ ఒకరోజుతో ఏది కాదు, టైం వచ్చినప్పుడు వేస్తాడు దేవుడు. కానీ ఈరోజు మొదటి వారు కడపటి వారు ఎందుకు అయ్యారు, కడపటి వారు మొదటి వారు ఎందుకు అయ్యారంటే, మొదట్లో ఉన్న కొంత నీతి కలిగిన అతన్ని దేవుడు ప్రేమిస్తే, నేనేదో కొద్దిగా నీతిగా ఉన్నాననే ఒక ఫీలింగ్ మీరు పని చేస్తూ ఉంటుంది. కొంతమందికి అంతేనండి. మీరు ఎప్పుడైనా ఇతరులలా చూసారా బిడ్లారా? నాకు తక్కువ పాపం ఉంది, వాళ్ళకి ఎక్కువ పాపం ఉంది. పాపము ఏదైనా పాపమే. షేరు తాగినా తాగుబోతుడివే, పావు షేరు తాగినా, పులిపాటిని తాగినట్టే, మూతతోటి కొద్దిగా తాగినా అంతేనా? గమనించండి. అయితే దేవుడు మన పట్ల ఆయన ప్రేమను కనుపరుస్తూ, ఆయన ఎంత పరిశుద్ధుడైనా ఆయనలో ద్వేషం లేదు. అసలు పరిశుద్ధులు ఎవరిని ద్వేషించలేరండి. వాళ్ళు పరిశుద్ధంగానే ఉంటారు, కానీ అందరి మీద ప్రేమ కలిగి ఉంటారు. వారికి డౌట్స్ ఉండవు, అనుమానం ఉండదు. ఫస్ట్ పరిశుద్ధులు అంటే, నేను చాలా మందికి ఎగ్జామ్స్ పెడతాను, వాళ్ళకి తెలియదు నేను ఎగ్జామ్ పెడుతున్నాను. వాళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళ ధ్యానంలో వాళ్ళు ఉన్నారు సిమోన్ లెక్క, లోపటే అనుకుంటారు, వాళ్ళు బయట చెప్పరు. వీళ్ళు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారంటే ఫెయిల్ అవుతారు. మన వాళ్ళు ఒక్క దాంట్లో పాస్ కాలేంతవరకు అంటే ఫెయిల్ అయ్యి. వీళ్ళ గురేంటిది?
ఎవరితో ముచ్చట్లు పెడుతున్నాడు, ఎవరి ఇళ్ళ దగ్గర ఉన్నారు, ఏమేం చేస్తున్నాడు, అదే ధ్యానం. సైకోయిజం అన్నమాట. హల్లెలూయా. ఇది స్టారిస్టోడ్ కాకపోతే ఏంటిది ఏమంటున్నాడు చూడండి, ఈమె ఎవరితో ఇది ఏంటిదట, ఇది పాపాత్మురాలు. నా భాషలో చెప్తా మీకు అర్థమయ్యేటట్టుగా. అంటే ఎంత ద్వేషం ఉందంటే లోపట, పరిశుద్ధునికి ఎవరికి ద్వేషం ఉండదండి. ఈ ద్వేషించే వాళ్ళందరూ ఎంత తెల్ల బట్టలు వేసుకున్న నరకమే, పరలోకం పోదండి. నేను చాలా మినిస్ట్రీలు చూశాను. అందుకే ఎవరితోటి వాళ్ళు పరిశుద్ధులు అంటారు, 10 మందిని ద్వేషిస్తారు. ఆ పరిశుద్ధ నాకు అవసరం లేదు. పరిశుద్ధుడు అయితే అందరినీ ప్రేమించి యేసుక్రీస్తులా జీవించు. ఇప్పుడు మినిస్ట్రీలో లేని తెలుసా, ప్రేమ. హల్లెలూయా. ప్రేమ లేని సంఘమే అది సంఘమే కాదు. దేవుడే ప్రేమ అన్నాడు. కానీ ఆ ప్రేమ పరిశుద్ధతను హత్తుకొని ఉంటది. పాపిని ప్రేమిస్తుంది కానీ పాపము చేయదు. ఆమేన్. ఆ కాన్సెప్ట్ నీకు అర్థం కాక ఈడు ఆగమైపోతున్నాడు. చదువుబెట్ట. అందుకు యేసు, సిమోను, నీతో ఒక మాట చెప్పాలని నాకుంది. అప్పుడు యేసు, ఇద్దరు రుణస్తులు ఉన్నారు నాన్న దీంట్లో. అతడు వారిద్దరిని క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించును చెప్పుమని. అప్పుడు సిమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించను వాడే నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సిమోనుతో ఇట్లా, ఈ స్త్రీని నువ్వు చూస్తున్నావే, నీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఇచ్చినావురా. కొంతమంది పరిస్థితులు ఉంటారండి, ఇది తేవలేను, ఇది పెట్టవలేను, ఇది చెయ్యవలేను చెప్పేవారు. అంటే లోపటే ఉంటుంది దొంగలు వీళ్ళు, ప్రేమించలేని మూర్ఖులు, దేశకులు. ఎరా నీ ఇంటికి వచ్చినప్పుడు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావారా? పరిచయం చేసినప్పుడు ఏదైనా పెడతావారా? ఏం పెట్టావు, ఏం చూడవు, బయట నుంచే లేదు, తొంగి నక్కి అంతేనా? యేసు ప్రభుల వారు కొలతలు చెప్తున్నాడు. కొలతలు మీకు అర్థం కావాలి బిడ్డలారా. దేవుని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా అన్నిట్లో పర్ఫెక్ట్ అయ్యి ఉంటాడు వాడు. ఆమేన్. ఏమంటున్నాడు, సిమోను నీ ఇంటికి వచ్చాను, ఇంటికి వస్తే నా కాలు కడుక్కోవడానికి నీళ్లు కూడా నువ్వు. ఆమె ఏం చేసింది తెలుసా, కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. ఇప్పుడు చూడు, మొదట వచ్చినోనికి 100 ఇచ్చాడు, కడపట వచ్చినోనికి 100 ఇచ్చాడు. మొదట వచ్చినోడు ఏమన్నా ఎక్కువ ప్రేమించాడు, ఎక్కువ కష్టపడ్డాను అన్నాడు. నువ్వు అంత ప్రేమించినా నువ్వు ఒకరిని ద్వేషిస్తే నువ్వు కడపటోడు అయిపోతావు. అర్థమవుతుందా? మనం ఎంత ప్రేమించినామని కాదు, ఆ ప్రేమ ఇతరులను ద్వేషించకుండా ఉండాలి. అప్పుడే యేసు ప్రభుల వారు అదే, శత్రువుని సహా మీరు ప్రేమించండి, ఎవరిని ద్వేషించకండి, అందరినీ ప్రేమించాలి. దాంట్లో పరిపూర్ణంగా దేవుని మాత్రం మనం ప్రేమించాలి. ఆమేన్. ఇక్కడ గ్రహించండి, యేసు ప్రభుల వారు ఏమంటాడు, ఈ చెప్తున్నాడు వీడే ఫీలింగ్. ఇక కొంతమంది అంతేనండి, వాళ్ళు కొన్ని మినిస్ట్రీలు స్థాపించుకుంటారు. అది దేవుని దగ్గర చెందుతో తెలియదు, చెల్లదో తెలియదు, యేసుక్రీస్తు ఇలా ఈ భూమి మీద ఎలా బతికాని, ఎలా బతున్నా సోయి ఉండదు. కానీ పరిశుద్ధులు ఎంత పరిశుద్ధులు అంటే వాళ్ళ లాంటోళ్ళు, వీళ్ళు ఇలాంటోళ్ళు లోపటే మెయింటైన్ చేస్తా అంటారు. లోపట అనుకోవడం కూడా తప్పే. దేవుని దగ్గర ఎంత పరిశుద్ధత ఉండదు పరలోకంలో. సియోను పట్టణంలో వెళ్ళాలంటే అంతరంగంలో కూడా పాపం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. ఆ స్టెప్పులు వెళ్ళాలంటే ఎన్ని ఉంటాయో లెక్క పెడితే అయిపోద్దిగా. కానీ మనకు అవన్నీ కాదు, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం. చూడండి, యేసు ప్రభుల వారు సియోను స్థాపించి ఆ సియోనులో ప్రథమ మొదటి వాడు ఆయనే. ఆమేన్. అలాంటి పరిశుద్ధుడే సియోనులో పోయేవాడే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? పాపి. ఒక పాపపు స్త్రీ ఆయన పాదాలు ముట్టుకుని కడుగుతుంటే ఈ నీతిమంతునికి వచ్చిందండి రోషం. అవును, మనం పరిశుద్ధులం కదా, ఈ పాపాత్ముల దగ్గరికి రానియచ్చా? ఎందుకు రానిచ్చావు? ఇప్పుడు చెప్పండి బిడ్డలారా, అసలు ప్రేమ అనేది పరిశుద్ధాన్ని ఎక్కడ ఉంది తెలుసా? మనం ప్రేమించే కోణంలోనే ఉంది. మనము దేవుని ప్రేమిస్తున్నాం అనేది
సాటి మనిషిని ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నావు అనేది ఎక్కడ? మొదటి యోహాను పత్రికలో చూడండి. ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు యేసు ప్రభుల వారిని? చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న శాస్త్రుల పరిశీలి కూడా అదే చేస్తున్నారు. మీరు తండ్రిని ప్రేమిస్తున్నాం, మేము తండ్రికి పుట్టినోళ్ళమని బడాయి చేస్తున్నారు, బడాయి దద్దమ్మలారా. మరి తండ్రిని మీరు ప్రేమిస్తే, అబ్రహాము సంతానం అయితే మీరు నన్ను ప్రేమిస్తారు. కానీ ఇప్పుడు యేసు ప్రభుని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎస్, పెళ్లి కాలేదంటే ద్వేషించే వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళంటే ద్వేషించే ఉన్నారు. ఊరి భక్తులారా, పెళ్ళైందా పెళ్లి కాలేదు కాదురా, తెల్ల బట్టలు వేసుకున్నావా ఎర్ర బట్టలు వేసుకున్నావు కాదురా, ప్రేమ ద్వేషం రెండే నీకు సీఎంలో డిసైడ్ చేసేది. నువ్వు ఆ ప్రథమ స్థానంలో రావాలంటే వధింపబడిన వాళ్ళ ఇట్టుగా ఉండాలి. నిందను అవమానాలు తిరస్కారం లెక్క చేయకుండా ఆయన ప్రేమ కలిగి జీవించి చూపించాలి. అప్పుడు వచ్చింది ఆ స్థానం. చదవండి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. చూడు, మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఎక్కడ? ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఎలాగున్నాడు ఆయన? మనం కూడా ఆయన కంటే పరిశుద్ధుడు వారు నువ్వు, ఆయన కంటే పరిశుద్ధురాలి వారు నువ్వు. వీళ్ళు యేసయ్యకు మించిన వాళ్ళే. ఈ బుద్ధులన్నీ వీళ్ళకు దేవుని నుండి వచ్చినాయి కదా, తల్లిదండ్రుల నుండి వచ్చేది. ఈ కరోనా వైరస్ వచ్చేది వాళ్ళ నుండి వెళ్ళి దేవుని నుండి వచ్చినాయి కాదు. దేవుని నుండి వచ్చినోడు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకే చూడండి, ఆయన ఎలాగున్నాడో మనం కూడా చదవాలి. ప్రేమలో భయం ఉండదు, వెళ్ళగొట్టును. ఏంద్రా అలా రానోడు చదివినాడు చదువుతాను. ఏం చదువుడు అది? భయము దండనతో కూడినది. ఎస్. ఇప్పుడు మనం కమ్మ తిప్పి 2వ అధ్యాయం చూద్దాం. 2:10 చదవండి. అదే యోహాను పత్రిక 2వ వాక్యం, 2వ అధ్యాయం 10వ వాక్యం. ఏమన్నాడు? తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, ద్వేషించువాడు సియోన్లో కాదు, నరకానికి పోతావు నువ్వు. ఫస్ట్ ద్వేషించేటోడేమో చీకటిలో ఉంటాడు, ప్రేమించేటోడేమో నువ్వు పెళ్లి చేసుకున్నావా పెళ్లి చేసుకోలేదా అది కాదు. అక్కడ తెల్ల బట్టలు వేసుకున్నావా ఎర్ర బట్టలు వేసుకున్నావా ఇది కాదు. దేవుని కావాల్సింది ప్రేమ. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన. ఇప్పుడు సీమోన్ ఏం చేస్తున్నాడు? ఎవరిని ద్వేషిస్తున్నాడు? యేసయ్యను ద్వేషించట్లేదా? ఈయనే పర్ఫెక్ట్ అయితే, ఈయన పర్ఫెక్ట్ పెద్ద పరిపూర్ణుడే అంటా కదా, మరి అలా అంటాడు. మరి ఇదేంటిదో కరెక్ట్ అంటావా? ఏదో ఉన్నవరా అబ్బో, జాగ్రత్త పడాలి మనం. అనుమానమే పెద్ద ఘోరమైన పాపం. వీనికి డౌట్ స్టార్ట్ అయింది, అనుమానం దయ్యం పెట్టింది వీనికి. వీడు ఎక్కడ ఉంటాడు, అక్కడ ఉండబుద్ధి కాదు వీనికి, పారిపోతూనే ఉంటాడు, సుత్తనే ఉంటాడు. వీనికి ఉండనీయ దయ్యాలు అక్కడ. ఎందుకంటే వీడు ప్రేమించిన ప్రేమలో నిజం లేదు. నువ్వే పరిశుద్ధుడు అయితే నువ్వే నిలబడాలి. నీకెందుకు భయం అవుతుంది? ప్రైజ్ ది లార్డ్. అసలు దైవ ప్రేమను మనం కోల్పోయాం. చూడండి, ఇప్పుడు సియోన్లో వెళ్ళేది ఎవడు? ద్వేషించోడా ప్రేమించేటోడా? తెల్లబట్టలు వేసుకొని మేము పరిశుద్ధులు మనం ద్వేషించే పరిశుద్ధులు ఉన్నారా? ఇప్పుడు సుంకరి ఉన్నాడు, ఎవడు పోతాడు పరలోకం? సుంకరి అని అంటాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నాకు అయోగ్యత లేదయ్యని తను తాను తగ్గించుకున్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించాడు, కానీ ఆ ప్రేమను ఎంతమంది ద్వేషించినా నిన్ను ప్రేమించాడు. బిడ్డలారా, నువ్వు పరిశుద్ధుడివి అనే ఒక గర్వముతో 10 మందిని ద్వేషిస్తే నీ పరిశుద్ధత నీకు సియోన్లో తీసుకెళ్ళలేదు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నువ్వు ఎంత పరిశుద్ధుడివైనా దేవుని ప్రేమ లేకపోతే నీకు నరకమే.
మనం ఊహించుకుంటాం, తెల్లబట్టలు వేసుకున్నాం, మీసాలు గీక్కున్నాం, ఎంటికలు పెంచుకున్నాం. ఓ నాది సియోను అని ఒక చర్చే కట్టుకున్నాను, సిఎల్సి మినిస్ట్రీ అని ఒక బోర్డే పెట్టుకున్నాను. ఇవన్నీ చూడడు దేవుడు. ఆయన ఎట్టివాడయ్యున్నాడో. హల్లెలూయా. ఎవరిని ద్వేషించనండి. ఇప్పటికీ ద్వేషించడం అనే తప్పు ఉంటే వాక్యంలో సరి చేస్తాను, వాళ్ళు ఇనకుంటే వాళ్ళ వదిలిపెడతాను. ద్వేషించడం అనేది రానివ్వకూడదు. ఎవరిని ద్వేషించకూడదు. మనుషు కుమారుడు అందరినీ ప్రేమించి అందరి కొరకు విమోచన క్రయధనంగా తాను ఏం చేశాడు? తన ప్రాణాన్ని. దీంట్లో ఏముంది చెప్పావు? ప్రేమ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమే నీకు మొదటి స్థానాన్ని తీసుకొస్తుంది బిడ్డ. అందుకే పరిశీలకు అంటున్నాడు, మీరు మీ పాపములోనే మీరున్నారు. పాపం అంటే ఏంటిది? ద్వేషమే పాపం. అందుకే ఇదే యోహాను సువార్తలో ఏమన్నాడు ఇప్పుడు 8వ అధ్యాయంలో, మీరు అబ్రహాము కుమారులైతే అబ్రహాములాగా నన్ను ఎందుకు మీరు ప్రేమించరు? మీలో నా తండ్రి ప్రేమ లేదు. మీకు ఒక ఫీలింగ్ మాత్రం ఉంది, మేము పరిశుద్ధులం, మేము సియోనుకు పోతాం, మేము సిఎల్సి మినిస్ట్రీలో ఉన్న దొంగలం అనుకుంటారు. మీరు దొరలం అనుకుంటారు. మీరే పెద్ద దొంగలు అంటాడు దేవుడు. రేపు నువ్వు ఏ మినిస్ట్రీలో ఉండే దేవుడు చూడడు. నువ్వు ప్రేమించకపోతే జడ్జిమెంట్ ఉంటుంది నీకు. ప్రైజ్ ది లార్డ్. అందరు రాళ్ళు తీసుకొని చంపుతా ఉన్నారు ఆ తల్లిని. ఎంత ద్వేషం ఉంటే, చిన్న పిల్లలు మొదలుకొని స్పష్టంగా ఉంది 8వ అధ్యాయంలోనే. పెద్దలు వరకు ఏం చేశారట? ఆ స్త్రీని. ఎంత ద్వేషం అండి. దేవుడు ఏం చేశాడు? అటు బాబు నిజమే కానీ అసలు మీలో పాపం లేనోడు ఎవడో చెప్పురా, అనుమానం లేనోడు ఎవడో చెప్పురా, వాడు అసలు పరిశుద్ధుడు. ఇంక ఎగ్జామ్ పెడతా, ఒక ఎగ్జామ్లో పాస్ గా నువ్వు అనుమానం లేకుండా అయితావా? నిద్రేపోవు నువ్వు తెల్లారే వరకు. ఇక హల్లెలూయా. ఎప్పుడు మనం నిద్రపోకున్నాడు తెలుసా? ఒక బిడ్డ బాధపడుతున్నప్పుడు, ఒక గొర్రె అరుస్తూ మ్యా మ్యా అని ఏడుస్తున్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనం నిద్రపోకుండా ప్రార్థన చేయొచ్చు. అది తప్పేం కాదు. మనం కొంతమంది అనుమానంతో నిద్ర పట్టదు. కొంతమందికి ఏమైందా తిరుగుతున్నాం అంటే, నేను మీ దగ్గరనే ఉన్నాను, నేను నాకెందుకో ఏదో అనిపిస్తుంది, ఇక్కడ పారిపోవాలి పారిపోవాలి పారి. నీకు అనుమానం దయ్యం పట్టిందిరా. అది నీ తల్లిదండ్రులు, మీ అమ్మ నుండి వచ్చింది, మీ అయ్య నుండి వచ్చిన దయ్యం అది. ఈ అనుమానపు దయ్యాన్ని నువ్వు జయించకపోతే నువ్వు సీఎంలో కాదురా, సంకనాగిపోతావు లాస్ట్కి. హల్లెలూయా. మొదటి వాడు కడపటి వారు ఎలాగైతాడు తెలుసా? ఇలా. అంటే ద్వేషించడం వల్ల, అనుమానపడడం వల్ల. ఆయన మనల్ని ప్రేమించినప్పుడు ఎంతమంది చేత ద్వేషించబడ్డాడంటే, అంత పరిశుద్ధుడే ద్వేషం పొందుకున్నాడంటే, మనం పరిశుద్ధులమని పేరు పెట్టుకుంటాం, మనల్ని ద్వేషించదా లోకం? మేము వధింపబడినట్టుగా ఉన్నాము అని ప్రకటన గ్రంథంలో చెప్తున్నది. ఎందుకు వధింపబడ్డారు వాళ్ళు? వాళ్ళకైనా ఫీలింగ్ ఉందా? దేవుని స్వరూపం కలిగిన వాడా, దాసుని స్వరూపము ధరించుకున్నావు. దేవుని స్వరూపం కలిగిన వాడా, దాసుని స్వరూపము ధరించు. కృపా సత్య సంపూర్ణునిగా మా మధ్యలో ఉన్నావు. కృపా సత్య సంపూర్ణునిగా మా మధ్యలో ఉన్నావు. జీవించు దేవా, దేవుని స్వరూపం కలిగిన వాడా, దాసుని పోలికగా. ఆయన పరిశుద్ధుడే. హల్లెలూయా. బాబు ఇట్లా ఛార్జింగ్ అయిపోయిందమ్మా. ఈ కనెక్టింగ్ ఏం కనెక్టింగ్ ఇచ్చావో ఏమో, ఛార్జింగ్ సుక్కలేదు దీంట్లో. పవర్ బ్యాంక్ తీసి పెట్టు, పవర్ బ్యాంక్ తీసుకొచ్చి పెట్టు. మరి ఏందనుకుంటున్నావు? చూడరా, అక్కడ నిలబడి చూస్తావేరా. అది కూడా బిక్కు, ఫ్యాన్ది కూడా బిక్తే అది వస్తుంది. ఏదో హల్లెలూయా. చూడు మరలా పోయింది, అటు పెట్టు. అది ఆగిపోయేటట్టున్నది సరకు డబ్బున. చూడు, ఈరోజు నా ప్రభు ఏమన్నాడు తెలుసా పరిచయులకు? మీరు మీ పాపములోనే. సియోనుకు పోతావు, ఎక్కడ పోతావు? నీ పాపములోనే మీరు చస్తారు అన్నాడు. ఏంటిదా పాపం? యేసు ప్రభు అంత పరిశుద్ధుడై తను తాను తగ్గించుకొని ఉంటే వీళ్ళకు దయ్యం పట్టింది.
ఏ దయ్యము? ఆ తెల్ల బట్టల దయ్యము, మీసాలు గిక్కునే దయ్యము, ఎంటకలు పెంచుకునే దయ్యము, అన్ని దయ్యాలు ఉన్నాయి భూమి మీద. పై వేషధారణ దేవుడు చూడడు. వేషధారణ ఎప్పుడైతుంది? యేసుక్రీస్తులాగా మనం బతుకుంటే ఇది ఏమవుతుంది? ఒకవేళ ఆయనలాగా ప్రేమించి ఆయనలాగా నువ్వు అన్నీ పెట్టుకో, తప్పేం లేదు. ఆయనలాగా లేకుంటే మనం ఏమవుతుంది? అది ఏ మినిస్ట్రీ స్థాపిస్తే ఏముంది? ఆయన ప్రేమే గొప్ప మినిస్ట్రీ. క్రీస్తు ప్రేమ ఆదరణ. ఆయన ప్రేమ ద్వారా అనేకులు ఆదరింపబడ్డారు. జగత్తు పునాది వేయబడక మునుపే స్థాపించబడింది ఆయన ప్రేమ. ఆ ప్రేమ మనల్ని నిందారహితంగాను నిర్దోషంగాను ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవాలని వేసిన ఫౌండేషన్ సిఎల్సి మినిస్ట్రీ. ఆ అంట్లో వెళ్ళాలి అంటే నీవు నిందారహితంగా ఉండు, నిర్దోషంగా నిలబడడానికి, అందరినీ ప్రేమించడానికి. దేవుడి మీద జడ్జిమెంట్ ఎత్తాడు. బిడ్డా, నువ్వు నాలాగా ప్రేమించావా? తెల్లబట్టలు వేసుకున్నా అని ఏషంతో అందరిని ద్వేషించుకుంటూ బతికావా చెప్పు అంటే తలదించుకొని చెప్పాలి, ప్రభువా నీలాగా నేను నీవలే 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 నన్ను ఎవరు ప్రేమించలేదయా, నీవలే అర్థం చేసుకున్న. ప్రధాన యాజకుడే ఈ లోకానికి వచ్చి ప్రతి పాపిని అర్థం చేసుకున్నాడు. కానీ పరిశుద్ధులని, సియోను మందిరం అని, ఇంకా కొంత బట్టలు వేసుకొని ఓ మేము ఫలాని డీప్ ఎంతుకొస్తని, ఓ మేము ఆ పెంతుకొస్తని చెప్పుకున్న వాళ్ళందరినీ అడుగుతాడు దేవుడు. నేను ప్రధాన యాజకుడే ఉండి పాపిని ప్రేమించాను, మీరేంది? వాట్ ఈస్ యువర్ డెనామినేషన్? వేర్ ఆర్ యు? కమాన్, ఎక్కడో చినుకు డెనామినేషన్ పెట్టుకొని దేవుని ప్రేమ దగ్గర, ఆయన దగ్గర కూర్చో, ఆయన నేర్పిస్తాడు నీకు. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు ప్రభు? నీ ఇంట్లోకి వస్తే లోపల సీక్రెట్ పెట్టుకున్నావు, నువ్వంతా పరిశుద్ధుడేమో, ప్రేమగల్లుడేమో, నా కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా? ఓ పరిశుద్ధులారా వినండి, మీరు మహాపరిశుద్ధులు. అబ్బు మామూలు కాదు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది కుటుంబాల్లో నేను సమర్పించుకున్నానని వెళ్తే కొంతమంది పాస్టర్లు కూడా నా దగ్గర రానియలేదు. చాలా బాధపడ్డాను నేను. ప్రభువా నేను ఇలాగ జీవించడం తప్ప అనుకున్నా, కానీ బాధపడలే, వాళ్ళని నేను ప్రేమించాను. కొంతమంది సేవకులు ఇప్పుడు కూడా అంతే, మ్యారేజ్ చేసుకోవాలంటే ద్వేషిస్తారు. నువ్వు మ్యారేజ్ చేసుకున్న నిన్నే నేను క్షమిస్తూ ప్రేమిస్తున్నప్పుడు, మ్యారేజ్ చేయకుండా ఉన్నప్పుడు నన్ను ఎంత ప్రేమించాలి ఇంకా? కానీ మన వాళ్ళకి అది కాదు. అవుతుందా? నీళ్లు పెట్టడం తెలియదు, అన్నం పెట్టడం ఏది తెలియదు, ఏదో కిదరియారే భయ్ నేనే అన్నా నేను బాగా ప్రేమిస్తానా అంటాడు. ఒక మాట చెప్తే ఆ సాటో కూర్చొని ఏడు అడ్డే పోతాడు వాడు, రానే రాడి. అది ప్రేమట. అంత చదువును అగ్గో మానలేదు. ఇప్పుడు వీడు ఎట్లా కలగంటాడు? వీడు సైకో కదా, వీడు అనుమానపోడు కదా, వీడి బతకంతా పాపమేనే. ఎవరు కూర్చున్నారు, ఏం చెప్తున్నారు? నువ్వు కనీసము ప్రేజాడని బైబిల్లో ఉంది. రోమపత్రికలో పవిత్రమైన ముద్దు పెట్టుకుని వందనములు చెప్పుకోండి. మీరు ఆ స్టెప్పుకు పోలే, ఇంకా చేపిస్తా. అది కూడా పవిత్రమైన ముద్దేంటిది, అపవిత్రమైన ముద్దేంటిది, మోసమైన ముద్దేంటిది, ముద్దు గురించి ఒక బిట్టే తీసి చూపిస్తా. ఎన్ని ముద్దులో ఉన్నటువంటి ఏంటి అన్నయ్య ఇక్కడ ఈమె పెట్టింది పశ్చాత్తాపముతో కూడిన ముద్దు, విరిగి నలిగిపోయిన ముద్దది. విరిగి నలిగిపోయిన ముద్ద ఎలాగుంటుందో తెలుసా? అయ్యా నీ పాదాలు ముట్టుకునే అర్హత నాకు. ఆమె పరిశుద్ధురాలుగా అయింది, కానీ వీడు పాప కూడా మిగిలిపోయిండు. అర్థమైందా? అందుకే అన్నాడు మీరు మీ పాపములోనే. వీడు మొదటోడు ఏమైపోయాడు? ఈ కడపట ఆమె ఎట్టిపోయింది? ఆమేన్. ఈమె డెనామినేషన్ ఉందా అప్పటికి? వాందే ఫస్ట్. ఓ సమర్పణతో సాగెదను సియోనుకే పయనము అని పాడుకున్నాడు కదా. ఇంకే వచ్చింది దేశం, ఇంకేమొచ్చింది? అనుమానం. అనుమానమే ఘోరమైన పాపం. ఎవరి మీద అనుమానపడు, కానీ నపుంసకులుగా ఉండే వారి మీద అనుమానపడ్డావు అనుకో, అయిపోయినట్టే నీకు. ఇక ప్రైజ్ ది లార్డ్.
గమనించండి, దేవుని ప్రేమ అది ఎంత ప్రేమ తెలుసా? ఏం చేసిందట ఆమె? ప్రైజ్ రావడానికి చేతులు ఎత్తేసి, నువ్వు కనీసం ముద్దు కూడా నా పాదాల ముద్దు పెట్టుకునేది తెలుసా? అవునా, నువ్వు పెట్టుకున్నదా? అరే ఏదో ఇది ధ్యానం అది. ఇది అదే కోణం కాబట్టి వానికి అదే ఆలోచన. తాగుతున్న దగ్గర పోతే వానికి ఒక్కరు నలుగురు కనబడతారు, వాని కోణం అది. హల్లెలూయా. పరలోకము నుండి పుట్టినవాడు ఎట్టివాడో పరలోక సంబంధులు కూడా. రెండు మనసులు ఉంటాయి మన దగ్గర. రోమపత్రిక 8వ అధ్యాయం చదువుకుంటే, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. ఇప్పుడు ఈయనకి పట్టిన మనసు ఏంటంటే శరీర సంబంధమైన మనసు. ఇగో ఇదే మన నరకాన్ని తీసుకెళ్ళేది. రోమపత్రిక 8:5 చదవండి, 4 చదువు. త్వరగా క్లారిటీగా గట్టిగా చదవాలి. రోమా 8వ అధ్యాయము 4వ వాక్యం. శరీరాన్ని 4 ఎరా ఒక్కడు కూడా లేడారా బైబిల్ చదివేటోడు? బైబిల్ చదివేటోడు ఒక్కడు కూడా లేడారా? అదే చదువు బాబు, ఇంతకుముందు చదివింది. శరీరాన్ని అనుసరింపక. ఎన్నో వాక్యం అది? 3వ వచనం. అక్కడి నుంచి చదవండి. ఇప్పుడు దేన్ని అనుసరిస్తున్నావు? ఇప్పుడు సీమోను దేన్ని అనుసరిస్తున్నాడు? యేసుప్రభు దేన్ని అనుసరిస్తున్నాడు? ఆత్మను. పాపిని ప్రేమించితివి పరివర్తన. ఆమె ఆత్మ రక్షిస్తున్నది కనుక ఆ ఆత్మ రక్షించడం కొరకు ఆయన ఆ ఆత్మ కొరకు తనలో ఉన్న పరిశుద్ధన పంచిపెడుతూ పరిశుద్ధమైన ప్రేమను పంచిపెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పరిపూర్ణుడండి. మనకంత దమ్ము ధైర్యం లేకున్నా మంచిదే. నువ్వు ఆ స్టెప్ వరకు ప్రార్థన చేసుకుని ఎదుగు, కానీ ద్వేషించవు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు శివనుకున్న మనసు ఏంటిది? దేని అనుసరిస్తున్నాడు ఇతను? అంటే మనం పైన స్త్రీ అనగానే అరే ఎవడరా సోది పెట్టేది? కట్టె కొట్టుకుందంతా మరి చెప్తున్నా. హెచ్చరించు, గద్దించు, ఉపాధ్యుని లెక్క ఏ దెబ్బ అని బైబిల్ చెప్తుంది. మామూలుగా ఉండవు దెబ్బలు మీకు. నీకు ఇప్పుడు ఆటలాడుతున్నావు, ఫ్యూచర్లో తెలిసిద్ది నీకు ఈ వాక్య విలువ. పందులు ఎదుట ముత్యాలు ఎత్తే ఏమర్థమవుతుంది? గురు అనుకుంటా ఉంటుంది ఆ పంది. నువ్వు పావురంవి, భయభక్తులతో వినాలే వాక్యం. దేవుని వాక్యానికి భయపడకుంటే అదే నీకు తీర్పు తీరుస్తాయి. చూడు, అక్కడ పరిశుద్ధ గ్రంథములు ఉన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, శరీరాన్ని అనుసరించక, అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వబడ్డాడు. ఆ ఆత్మ దేవుడు నీకు ఏం చెప్తాడంటే, బిడ్డ, నీ బలహీనతలో ఉన్న ఈ మనిషి విరగొట్టబడి రోగముతో, బలహీనతతో, పాపం అనే వ్యాధితో కొట్టుకుపోతున్న ఆ స్త్రీ మీద, ఆ పురుషుని మీద, ఈ లోకములో ఉన్న ప్రతి పాపి మీద నువ్వు కనికరపడు, జాలిపడి ఆ ఆత్మలను రక్షణలో తీసుకురా అని దేవుని ఆత్మ సంబంధమైన మనసు అంటది. అసలు దొంగ ఎవడంటే శరీరానుసారంగా మనసు కలిగి చూసే దొంగే అసలు దొంగ. ఇప్పుడు దేన్ని అనుసరించాలట మనం? శరీరమా, ఆత్మనా? ఇప్పుడు ఈ సీమోను దేన్ని అనుసరిస్తున్నాడు? ఆమె శరీరముతో, ఆమె ఇలాంటి పాపాత్మరాలు, దాంట్లో నీకైనా పాలు పంపులు ఉన్నాయా? లేనప్పుడు నీకెందుకు అలాంటి ధ్యానం కదా? చదవాలి. అది కూడా చెప్పాను గత వారంలో. నేను ఇతరుల పాపములో మీరు పాలు పంపులు కలిగి ఉండకూడదనే మెసేజ్ చేశాను. అది తెలుసుకోండి. ఇతరుల పాపములో మనం ఎలా కనెక్ట్ అవుతామని. యూట్యూబ్ తెలిస్తేనే కదా, దాంట్లో కనీసం కామెంట్ పెడితేనే కదా నీకేం అర్థమైందో. మొన్న భక్తులు ఎవరో పెట్టారు, చీపురుగడ్డ పెట్టారు. ఎందుకన్నా నాకు చీపురుగడ్డతో పడినట్టు అనిపించింది అన్న. వెరీ గుడ్. అంటే శాట దెబ్బలు చీపురుగడ్డ దెబ్బలే పడాలి మనకు, అప్పుడు కానీ మనం సరిగా. రైతులా వాక్యం అండి, వాక్యం. ఆ వాక్యం మన ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధపరుస్తుంది. చదవండి బిడ్డలారా, ఏమంటున్నాడు అక్కడ? నీతి విధి నెరవేర్చబడవాలని అగ్గో. అసలు నీది ఏ బ్యాంచ్ రా? సియోన్ అంటావు కానీ సియోన్ బ్యాంచ్ లేదు కదా ఈడ. సైకోలాగా ఆలోచిస్తావు, అనుమానపడతావు. నీది సియోన్ మీ అందరూ ఎందుకు అయిందిరా?
ఎవడు వాడు వీడు నేను పరిశుద్ధుని అంటావేంద్రా? ఇది సిఎన్ బిడ్చా, సిఎల్సి మినిస్ట్రీ అనేది పేరుకున్నవరా సిఎల్సి మినిస్ట్రీలా? సిఎల్సి మినిస్ట్రీలో మీ అన్నయ్య అలాగున్నాడా? ప్రజలా అలాగని అపరాధిని యేసయ్య అనే పాట పాడుకో అంటాంట. ఎప్పుడో ఒకసారి పాడుకున్న అయిపోయింది, ఆ కోణం నుండి బయటికి రావాల్సింది. కానీ అపరాధములు చేసే వారి మీద కనికరపడి వారిని అపరాధము నుండి పాపం నుండి విడిపించగలగాలి. చూడండి, రెండు మనసులు ఉన్నాయి. శరీరానుసారమైన మనసు కలిగిన సీమోను ఎలా చూస్తున్నాడు ఆమెను? అంతే. ఇక కొంతమంది భక్తులు సేవ చేసే సేవకురాలను కూడా పరిశుద్ధంగా చూడని ఎంత ఘోరమైన పాపులు అంటే వీళ్ళే ఫస్ట్ నరకం పోతారు అనిపిస్తుంది నాకు. ఇంకేం భక్తిని? ఈ భక్తి అయితే ఎటు పోతుంది? చదువు. మనసుంతురు అంటే నీకు ఇప్పుడు ఏం లేదు, ఆత్మ లేదు. యేసుప్రభుల వారికి ఏముంది? అందుకనే ఈ ఆత్మ నశిస్తున్న బాధను అర్థం చేసుకొని ఆ ఆత్మ నశించిపోకుండా విరిగిపోయిన ఆత్మను ఆయన అలక్ష్యం చేయట్లేదు అక్కడ. అదే మన కీర్తన 51 కీర్తనలో ఉంది కదా, 12వ అధ్యాయం 13వ అధ్యాయం కదా, విరిగి నలిగిన వారికి ఆయన ఆసన్నుడు, అలక్ష్యము చేయడంట. విరిగి నలిగిన వారిని ఆయన లెక్కలేని తరంగా విరిగిపోతా అంటే కూడా మనలో కనికరం జాలి వస్తలేదంటే మనం ఎక్కడికి పోతామో తెలియదు. హల్లెలూయా. గమనిస్తున్నావా? నీ చర్య అంతటిని టెస్ట్ చేసుకో. ఇంకొకసారి ఎవ్వరు ఎలాంటి వాళ్ళు కాదు, వారు విరిగిపోయినప్పుడు, నలిగిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు నువ్వు ప్రేమ పంచి ఆ ప్రేమ ఆత్మ సంబంధమై ఉండాలి. ఒకవేళ నువ్వే ఆత్మ సంబంధి అయితే నీ దగ్గరకు వచ్చే శరీర సంబంధి కూడా ఆత్మ సంబంధిగా మారిపోయే అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వే శరీర సంబంధమైన మనసు కలిగి ఉంటే మాత్రం కథమే నీ పనిగా. అందుకే ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీకు రెండు మనసులు ఉంటాయి. ఏ మనసు? శరీర మనసు. నువ్వు దేవుని ఆత్మతో కనెక్ట్ ఉంటే ఆత్మ మనసు ఉంటుంది. మీ అమ్మ ఆత్మతో కనెక్ట్ పెడితే మీ అమ్మకు అనుమానం వచ్చి నీకు అనుమానం స్టార్ట్ అవుతుంది. నీకే మనసు కావాలో తెలుసుకో. మీ అయ్యకు మనసు కావాలా? అమ్మ మనసు కావాలా? యేసయ్య మనసు కావాలా? క్రీస్తు మనసు కలిగి. క్రీస్తు మనసు ఎలాంటిది తెలుసా? ఏ దుష్టత్వము, ఏ కపటము, ఏ నటన, ఏ దురాభిమానాలు, ఏ అనుమానాలు ఆ మనసులో, ఏ కోపము లేదు ఆ ప్రేమలో, ఏ ద్వేషము లేదు ఆ ప్రేమలో, అంధకారం తొలగించే కాంతి దీపం ప్రేమమూర్తి అతడెవరో తెలుసా? నా ప్రియుడేసు, నా ప్రియుడేసు, పదవీలలో అతి ప్రియుడో, సమీపించరాని దేవునివాసుడు, ఆ ప్రేమ వర్ణించలేను హల్లెలూయా. ఒక రోజు అంతే, ఈ పరిశుద్ధులు సియోను సంఘాలు స్థాపించుకున్న దాన్ని నేను కూడా సియోను పట్టణం అని పెట్టుకున్నా. ఒకరోజు నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నా, వాళ్ళందరూ పెట్టుకున్నారు, నువ్వు పెట్టుకున్నావు కానీ నీకెంత ద్వేషం ఉందో చూపిస్తా అన్నాడు. అయ్యా మరి నేనేం చేయాలంటే, ప్రేమ మందిరాన్ని స్థాపించు. ఈ ప్రపంచానికి భూకంపం కలిగించింది నా ప్రేమ, మరణ శాసనమును సవాలు చేసింది నా ప్రేమ. ఆ ప్రేమే ఈ లోకాన్ని రక్షించింది, ఈ డెనామినేషన్ కాదు. నువ్వు క్లారిటీగా ఉంటే సియోన్లో నేనున్నట్టుగా నువ్వు కూడా ఉంటావు, కానీ అది సంస్థ కాదు, అర్హత. ఆ అర్హతను సంపాదించుకోవాలి అంటే నువ్వు నాలాంటి ప్రేమ కలిగి జీవించు. పరిశుద్ధత, పవిత్రత అనేది నాలోనే ఉంది. అంత ప్రధాన యాజకుడైన నేను, మన ప్రధాన యాజకుడు మన వలనే శోధింపబడిన నువ్వు తాపము లేని వాడిగా ఉన్నాడా లేడా? నిన్ను కూడా శోధించవచ్చు. సీమోనులాగా నిన్ను ఆమె ఎవతో వీడెవడో ఈ అనుమానాలు నీ దగ్గర రానియద్దు. నువ్వు ఆయనలాగానే ప్రేమించు, ఆ ప్రేమలో పర్ఫెక్ట్ గా. అప్పుడు నువ్వు మొదటి వాడిగా ఉంటావు కానీ కడపటి వాడిగా. ప్రైజ్ ది లార్డ్. ఏది స్థాపించావో అది చివరి వరకు అలాగే ఉండాలి నీ దగ్గర, ఏ మార్పు రావద్దు. అందుకే వాక్యం అంటుంది, మన మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి వాక్యం అంటుంది, మనల్ని దేవుని నుండి దూరం చేసేది బిడ్డ ఈ దేహమే.
ఈ దేహంలో ఉన్న ఆశలే. అందుకే ఈ శరీరం అనే దాన్ని చంపాలి. యేసుక్రీస్తు తన్ను వెంబడించడానికి ఆయన చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన వాడు ప్రతిదినము సిలువనెత్తుకొని, నువ్వు హాయిగా ఉంటే ఏ రోజు నీకు అనుమానం రాకుండా ఉండదు. నువ్వు శ్రమలు పడు. డాక్టరు అయితే సంతోషం ఉండదు, డాక్టరు అయితే సంతోషం ఉండదు. నీవు సిలువ ఎత్తుకొని రావాలి నా కొడకా, నువ్వు శ్రమలు అనుభవించాలి నా కొడకా. పైలం కొడుకా అనుమానం పెట్టుకోకురా, పైలం కొడుకా చిరాసార మనసు రానియకురా. పైలం కొడుకా పైలం కొడుకో. ఓ బిడ్డ, ఇని బిడ్డ, అవ్వలు చక్కని తల్లులు వాళ్ళే మంచి, వాళ్ళే ఉంటాయిలే కానీ టైం ఆన్ ద వే. ప్రయాణం చేస్తుంది సమయం వచ్చినప్పుడు అందరిది బయటికి తీసుకొస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభు దగ్గర పశ్చాత్తాపపడి, ప్రభువా నువ్వు సియోనులో ఉన్నావు కానీ నీ మనసు నాకు లేదు, ఆ మనసు నాకు కావాలయ్యా అని సిలువ మోసే ఒక సహవాసంలోకి రా. ఆయన శిష్యుడిగా నువ్వు ఉండాలంటే రోజు అవమానం, నిందలు, శ్రమలు అన్నీ పడాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండి కూడా అవమానాలు భరించాలి. నీతిగా ఉండి కూడా మనుషుల చేత ద్వేషింపబడినప్పటికీ ఆయన మనసుతో నువ్వు ప్రేమించగలగాలి ప్రతి పాపిని. చదువు. ఎక్కడికి వెళ్ళేవరా అబ్బాయి? 1 పేతురు 4వ అధ్యాయం 1వ వాక్యం రా. ఒక్కడే ఉన్నాడు ఆ సంఘంలో, మిగతా వాళ్ళందరూ ఎడిపోయారు. వాళ్ళకి తాకుతున్నాయి కావచ్చు గట్టిగా, పాపం చదవలేకపోతాను. అగ్గో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక అగో శరీర విషయములో శ్రమపడిన వాడు జీవించు కాలిక మీదట ఇక మనుజాసులను అనుసరించక నువ్వు ప్రాణాత్మ దేహాలను సిలువ చేత చంపాలి. దాన్ని యవన ప్రాయములో ఏం మోయాలంటారు మన భక్తులందరూ? యవన కాలములో కాడి మోయుట మంచిది అంటారు, కానీ యవన కాలంలోనే ఒకడు గుదిబండం తలిగిస్తారు. అందుకే వీళ్ళతో సాహసం చేయి. యవన కాలంలో ఏం చేయాలంట? సిలువ మోయాలండి. యేసుప్రభు యవన కాలంలో ఏం చేశాడు? ఇప్పుడు ఊగుకుంటే ఎప్పుడు ఊగుతావురా? ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా మన దగ్గర. ఊగు, నీకు ఎక్కడ పెట్టాలని పెడతాడు దేవుడు. ఎంత ఊగినావు ఒక అవమానం అలాగే ఉంటుంది. అంత ఊగినావు కానీ ఎర్ర నీకు ఏదో వంక పెడతాడు. అన్నీ తెలుసు ఆయనకు. ఆమె ఎక్కడ ఎలా దెబ్బ ఆడేస్తాడు, కానీ ఆయనలాగా నిన్ను మార్చకుండా ఆయన ఉండలేడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను ప్రేమిస్తున్న ప్రభు అంటున్నాడు, బిడ్డ నువ్వు అలాంటి మనసు కలిగి ఉండాలంటే శ్రమలు అనుభవించాలి. మనలో శ్రమలు ఉన్నప్పుడే తెలుస్తుంది సాటి మనిషి బాధ అనేది. మనము ఈ లోకంలో పాపము కలిగి పాపము చేత నశించిపోతున్న మన కొరకు ఆయన దెబ్బలు పడి, కష్టాలు పడి, శ్రమలు పడి మనల్ని ప్రేమించాడు. మనకు శ్రమలు అవసరం. ఇప్పుడు మనకే మనసు కావాలి? శ్రమపడే మనసు. ఈ శ్రమపడే మనసు నీలో ఉన్నప్పుడు, అంటే శరీర ఆశలు నువ్వు చంపుకునే మనసు నీకు ఉన్నప్పుడు, అవి శ్రమల చేత చంపుకున్న తర్వాత నువ్వు ఎవరిని ఒక కోణంలో చూడలేవిగా. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను, క్రీస్తుతో నేను సిలువ వేయబడినాను. జీవించుచున్నాడు జీవించుచున్నది నేను కాదు. ఫస్ట్ యేసుక్రీస్తు అట్టి మనస్సుని మీరు ఆయుధముగా ధరించుడి అని లేఖనాలు రాయబడుతుంది. ఏమంటున్నాడు అక్కడ? చదువు. అట్టి క్రీస్తు మనస్సుని మనం ఎలా ధరించాలంట? ఆయుధం అంటే అదే సియోన్లో వెళ్ళేటువంటి మనసు. అది వాడు శ్రమ పడుతూనే ఉంటాడు. శ్రమలు అనుభవించినోడే సియోన్లో పోతాడు. సియోను మినిస్ట్రీ పోయినోడు గోడు, సిలువ మోసినోడు పోతాడు. మన అపొస్తలుల కార్యంలో ఉన్నది, మనం అనేక శ్రమలు పొందిన తరువాత ఆయన రాజ్యములోకి
ప్రకటన గ్రంథంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఒక స్త్రీ సాంగత్యం ఎరగని వాళ్ళే కాదు, వాళ్ళు శ్రమలు అనుభవించారు, ప్రాణ త్యాగాలు చేశారు, అప్పుడు వెళ్ళారు అక్కడ. ఆమేన్ కదా. మనోళ్ళు సిలోమోయిరా అంటే ఒకటే వేసుకున్నారు, మీసాలు తీసుకున్నాడు, బోల వేసుకున్నాడు, కింద పంచ కట్టుకున్నాడు. మన భక్తుని చూశాను, పంచ కట్టుకున్నాడు కానీ ఒక్క మాట చెప్పి తట్టుకోలేకపోతున్నాడు. ఈడేం పరిశుద్ధుడు నాయన. ఎంతటి సుందరుడో నా దేవుడు, ఎంతటి ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన మాట, ఆయన చూపు ఎంత క్లారిటీగా ఉండడానికి కారణం తెలుసా? ఆయన పొందిన దెబ్బలు, ఆయన మనసులో దీనత్వం, ఆయన చూపులో పవిత్రత, పాప కామకోత మద మత్సరాలు లేని పరిశుద్ధుడు ఆయన. ఆ ప్రేమలో, ఆ పరిస్థితుల్లో నువ్వు జీవించాలి అంటే ద్వేషాన్ని మాని ప్రేమిస్తూనే ఉంటావు. ఆ ప్రేమే నీకు మొదటి స్థానంలో తీసుకొస్తుంది. హల్లెలూయా. ఆ ప్రేమ నీకు కావాలనుకుంటే పశ్చాత్తాపపడి, ప్రభువా నా శరీర సంబంధమైన మనసును నాకు దూరం చేసి నా శరీరానుసారమైన మనసును విరగొట్టమని ప్రార్థించు. కొన్ని శ్రమలు రావాలి మనకు, అప్పుడు ఇరిగిపోతే ఇరిగిన దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేదే నిజమైన ఒరిజినల్ ప్రేమ. అందుకే యేసు ప్రభు తన శిష్యులకు చెప్పింది ఏం తెలుసా? ఎవడై నన్ను వెంబడింపగోరినాడో వాడు ప్రతిదినము సిలువ ఎత్తుకొని సియోన్లో పోవడం తర్వాత కానీ అసలు నువ్వు ఆయన శిష్యుడివో కాదో ఒకసారి తెచ్చి, ప్రతిదినం సిలువ మోసేటోడు శిష్యుడు కానీ ఎప్పుడో అమసకున్నాన్ని కష్టాలు పెట్టోడు కాదు. రోజు ఏదో ఒక నింద. నేను పరిచర్య స్టార్ట్ చేసిన కాంచి ఇప్పటి వరకు రోజు ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన. ఎందుకు ప్రభువా నా మీదకి ఇవన్నీ వస్తాయంటే, నువ్వు సిలువను సంపూర్ణం చేసావు కాబట్టి ఇక నీకు రానియను. అందుకే పౌలు గల్తీల 6వ అధ్యాయంలో క్రీస్తు ముద్రలు నేను శరీరం ధరించాను కాబట్టి ఇక ఎవడు నా జోలికి రావద్దు అంటాడు. అంటే మనకు ఒక సిలువ ఉంటుంది బిడ్డలారా, ఆ సిలువ శ్రమలు మనం పొందాలి. మనకి ఎంత రావాలో అది ఫైనల్ వరకు వెళ్ళాలి, అప్పుడు మనం ఆ సియోన్లో మనం ప్రవేశిస్తాం. ప్రైజ్ ది లార్డ్. కామము, కోద్దము, మదమత్సరము ప్రభు దగ్గర నేను అడిగింది అదే, ప్రభువా నాకు ఆ జీవితం లేకుండా ఉండాలంటే నువ్వు భయంకరమైన శ్రమలు పడాలి అని చెప్పాడు. అప్పుడు శ్రమల ద్వారా ఈ శరీరానికి ఉన్నటువంటి నరాలు చంపాడు ఆయన. ఎలా చంపాడో అదొక అనుభూతి, అది మనకు అర్థం కాదు, చెప్తే ఏది కాదు, ఇవన్నీ మీకు అవసరం లేదు. కానీ ఇక్కడ క్రీస్తు మనసుని ఎవడైతే ఆయుధంగా ధరిస్తాడో వాడు ప్రేమిస్తూనే, నాకు వాళ్ళదన్నారు, నాకు వీళ్ళదన్నారు, ఏమన్నానని ప్రేమ సంఘమా, ద్వేషించే ద్వేష సంఘమా? వాళ్ళు పేరుకే సియోని పెట్టుకుంటారు, అందరూ ద్వేషించుకుంటూ పోతారు. నరకమే వాళ్ళకి, సియోని లేదు. నువ్వు ప్రేమ సంఘం పెట్టుకుంటావు కానీ అందరూ ద్వేషిస్తూనే ఉంటావు. నీదేం సంఘం? సిఎల్సి మినిస్ట్రీ అంటావు, ద్వేషిస్తావు. నిజముందా నీ దగ్గర? ఇసుకలాగా బతుకుతున్నావా? ప్రేమించు. యేసు ప్రభువారు ఆఖరి రక్తపు ప్రాణం పోయే వరకు ప్రేమించాడు. ప్రేమించలేదా? అదే సంఘములో ఉండు జీవితాంతం. ఆ సంఘమే భూపునాదులు వేయబడక ముందు సృష్టింపబడ్డది. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఈ ఉపదేశము మనం పశ్చాత్తాపపడి, ప్రభువా నాకు ఆ మనసు కావాలి. 2వ అధ్యాయం చదువుదాం. 2వ అధ్యాయము, అదే పేతురు రాసిన పత్రిక 2వ పేతురు 2వ అధ్యాయం చదవండి. 2వ పేతురు 2వ అధ్యాయం మొదటి నుంచి. మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి వాక్యం చదువు. మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి వాక్యం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల దుష్టత్వము, దుష్టత్వం అంటే ఏంటిది? ద్వేషించడం కదా, హింసించడం కదా. దుష్టత్వము, కపటాలు లోపల. ఇప్పుడు శివోనికి ఎక్కడ ఉంది కపటం? హలో, మెనే టేకెల్ ఉపారసి రాసెను శాసనం దేవుని చేతిలో తేలిపోదు. మెనే టేకెల్ ఉపారసి. నీకు న్యాయశాసనం రాస్తాడు, బాబు నువ్వు ఏ కొలతో కొలిచావు నీకదే లోపట వేషధారణ ఉండద్దు. అమ్మ అంటే అమ్మనే, అక్క అంటే అక్కనే, చెల్లె అంటే అన్నయ్య అంటే అన్నయ్యే. పైన అన్నయ్య అంటారు, లోపల మాత్రం మాయల రాణి, మాయ కళ్ళకంటది మాయల రాణి. ఓ మాయల రాణి కలిసింది ఒకసారి. ఓ పెద్ద దైవజుని పట్టుకొని ఆడు పీడు అన్నది. ఏ వేషధారి పోతూ ఉన్నారు కనికన్నా. కొంతమంది దుర్మార్గులు దరిద్రం లోపటంతా ఒకటి బయట ఒకటి.
గమనించండి, దేవుని ప్రేమ పాపము లేనిది, నిష్కలంకం. చూడండి, చదవాలి. కపటము లేనిది, వేషధారణ లేనిది, అసూయ అంటే ఓర్వలేనితనం కదా. ఓర్వలేనితనాన్ని ఏమంటారు? దావీదు ఏం చేశాడు? సౌలు దావీదుని ఏం చేశాడు? ఎప్పుడు ఓర్వడు. చదవాలి. సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలి మానవారై నిర్మలమైన వాక్యము చేత మీరు విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించండి. నువ్వు ఎక్కడి నుంచి ఎదగాలో ఆ వాక్యం అనే పాలనను సంపాదించుకొని, నాది ఇంకా ఈ సీమోను కాడనే ఉన్నదా బిట్టు, ఇక బంద్ చెప్తా. ఇది మా అమ్మ నుండి వచ్చినా, నాన్న నుండి వచ్చినా, స్నేహితుని దగ్గర వచ్చినా, భక్తుని ద్వారా వచ్చినా, నేను దీనికి అడ్డుకట్ట వేత్తనని మారుమనసు పొందు. దేవుని నుండి వాక్యం వస్తుంది. పశ్చాత్తాపపడి, ప్రభువా నీ ప్రేమ నాకు దయచేయమని ఆ ప్రేమలో జీవితాంతం సేవ చేయి. నీ స్టెప్పు నువ్వు కష్టపడితేనే వస్తుంది. సియోను అంటే నువ్వు ఏదో మినిస్ట్రీ పెట్టుకుంటే రాదది. నువ్వు దాని కొరకు శ్రమ పడాలి, సిలువ మోయాలి, నిందలు అవమానాలు పడాలి, నువ్వు దూషణ వాళ్ళ విస్తారణం మానాలి, ఓరులెంతనం మానాలి. ఇవన్నీ పోతేనే నీకు పరలోక రాజ్యం. స్త్రీ సాంగత్యం వదిలిపెట్టించిన మాత్రం పరలోకం పోతున్న బ్రహ్మలోకి ఉండద్దు. ఇవన్నీ వదిలిపెట్టాలి, వాటి నుండి బయటకు రావాలి, సిలువ మోయాలి, అవమానమును భరించాలి, నిందను భరించాలి. యేసుక్రీస్తు లాంటి ప్రేమ పరిశుద్ధులో మనం జీవించి చూపించాలి. దేవుడి వాక్యం దీవించునుగాక.